ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరూ? బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ ఉన్న అక్కలకి, చెల్లెళ్ళకి, అదేవిధంగా ఆంటీస్కి, తర్వాత అవ్వ వాళ్ళకి అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. మీ యొక్క పాత్ర చాలా విషయాల్లో చాలా ప్రాముఖ్యమైన పాత్రను మీరు నిర్వర్తిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ మదర్స్ డే. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం ఇంతకుముందే చదివించినట్లున్నారు. ఒకసారి అది చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. దేవా యేసయ్య పరిశుద్ధుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా యేసయ్య వాక్యాన్ని ధ్యానించుకోవడానికంటే ముందు దేవా యేసయ్య మీరే దేవా యేసయ్య మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. మీరే మా ద్వారా మాట్లాడమని అడుగుచున్నామయ్యా. నాలో ఉంచిన పరిశుద్ధ ఆత్మని ద్వారా దేవా యేసయ్య మీరే ఇక్కడ కూడి ఉంటున్న ప్రతి ఒక్కరితో కూడా దేవా యేసయ్య మాట్లాడి దేవా యేసయ్య నీ నామానికి మాత్రమే మహిమ గంత ప్రభావాలు తెచ్చుకొని మనం అడుగుచు యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే తల్లి గురించి ఏం చెప్తున్నారు? జైన్ పెట్టక వస్తుంది. జేసన్ అక్కడ పోయినాడు కదా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరింతును. ఇక్కడ చూసినట్లయితే తల్లి పాత్ర ఏంటంట? ఆదరించే పాత్ర. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే ఇంకొకటి కూడా ఆదరించే పాత్ర ఉంటుంది. అది ఎవరికి తెలుసా అండి? పరిశుద్ధాత్ముని పాత్ర ఏంటంట? ఆదరించే పాత్ర. ఒకసారి చదువుకుందామా? యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పు సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయును. హల్లెలూయా. ఇంకొక రకంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మకు పోలికగా ఇక్కడ మనం తల్లిని కూడా మనము తీసుకోవచ్చు. హల్లెలూయా. అంటే డైలీ లైఫ్లో ఏంటంటే తండ్రులు ఎక్కడికి వెళ్తారు? పని అది ఇదని బిజీగా ఉంటారు, డ్యూటీస్లో ఉంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పు సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయని. ఇక్కడ చూసినట్లయితే తండ్రులు ఏమంట? హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరు? తండ్రులు. అదేవిధంగా తల్లులు ఏం చేసేవారుగా ఉన్నారంట? వీరికి బోధించేవారిగా ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ఫస్ట్లో మనం చూసుకున్నాం కదా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించును. హల్లెలూయా. నర్సింగ్ మదర్స్ ఎంతమంది ఉన్నారంటే చంటి బిడ్డల తల్లులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చూసినట్లయితే చంటి బిడ్డ ఏడుస్తున్నా బాధపడుతున్నా చూస్తూ ఊరికే ఉంటారా ఎవరైనా? ఎవ్వరు కూడా ఊరికే ఉండలేరు. హల్లెలూయా. అదేవిధంగా యేసు ప్రభు కూడా మనం బాధలో ఉన్న దుఃఖంలో ఉన్న ఆయన చూస్తూ ఊరకుండే దేవుడు కాదు. చాలామంది జీవితాల్లో చూసినట్లయితే చిన్నపిల్లలకు బాగలేకపోయేసరికి వాళ్ళతో ఉండే డబ్బు అంతటిని కూడా వాళ్ళ కోసము వెచ్చించి ఏ విధంగా అయినా సరే నా కొడుకు బాగైతే చాలని హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడా కట్టేవారుగా ఉన్నారు. ఇంకొంతమందిని చూసినట్లయితే అప్పు చేసి మరి పిల్లల్ని ఏం చేయాలనుకుంటారంట? బ్రతికించుకోవాలనుకుంటారు. హల్లెలూయా. ఇంకొంతమంది అయితే ఆస్తులు అమ్మేసి కూడా ఏం చేస్తున్నారంట? వాళ్ళ పిల్లలకు ఆరోగ్యం కోసం చూపించడానికి వాళ్ళు
ధనాన్ని అంతా వాళ్ళకు ఉన్నది అంతటిని కూడా అర్పించినట్లుగా మనము చూస్తాం. హల్లెలూయా. అదేవిధంగా యేసు ప్రభువు కూడా మనల్ని ఆదరించే దేవుడు, ఆయన మన కోసం ఏమైనా చేయగలిగిన దేవుడు. ఆయన మన కోసము తన ప్రాణాన్నే కల్వరి శిలువలో ఆయన మన కొరకు అర్పించిన దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యేసు దేవుడు ఒక గొప్ప తల్లికి ఆదర్శంగా ఉన్నాడు. హల్లెలూయా. తల్లి ఏ విధంగా ఉండాలో అటువంటి వాటినన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, యేసు ప్రభువు చూపించినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన మనల్ని క్షమించడంలోనే కానీ, ఆయన మనల్ని ప్రేమించడంలోనే కానీ, ఆయన మనకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టడంలోనే కానీ, ఆయన సమస్తాన్ని కూడా మన కొరకు దారబోసినట్లుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం ఏం చేస్తారంట, వాళ్ళు సంపాదించిందంతా కూడా ఎవరి కోసం అంట, అంతా కూడా పిల్లల కోసమే. హల్లెలూయా. అదేవిధంగా యేసు ప్రభువు ఏం చేసినాడంట, కల్వరి శిలువలో ఆయన మన యొక్క శాపాన్ని భరించి ఏం చేసినాడంటే మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. ఆయన యొక్క మన రోగాలను భరించిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన యొక్క మన పాపాలను భరించిన దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మన కొరకు సమస్తాన్ని కూడా కల్వరి శిలువలో చేసిన దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా మనం ఇక్కడ తల్లిదండ్రులైన వారు, తల్లి ఈరోజు మదర్స్ డే, కానీ మదర్స్ తర్వాత ఫాదర్స్ ఏ విధంగా వారి కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవాలో ఒకసారి మనము చూసుకుందాం. కొన్ని పాయింట్స్ మనం చెప్పుకుందాం. ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రుల పాత్ర ఏంటంట, లవ్, నర్చరింగ్ అండ్ కేర్. అంటే పిల్లల పట్ల వాళ్ళ పోషణ, వాళ్ళ సంరక్షణ ఎవరి బాధ్యత అంట, తల్లిదండ్రుల బాధ్యత. ఒకసారి యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనం చదువుకుందామా. 49:15. స్త్రీ తన గర్భంన పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచున. స్త్రీ తన గర్భంన పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున. వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుమున అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే చంటి బిడ్డ అంటే ఎవరు? పుట్టిన పిల్లను ఎవరన్నా మర్చిపోతారా? ఎవ్వరు కూడా మర్చిపోయే ఛాన్స్ లేదు. అదేవిధంగా యేసు ప్రభువు కూడా మనల్ని ఏం చేసేవాడుగా లేడంట, మరిచిపోయేవాడుగా లేడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట, అరచేతుల మీద ఆయన మనల్ని ఏం చేసుకున్నాడంట, చెక్కుకొని ఉన్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రుల బాధ్యత ఏంటంట, పిల్లలను సంరక్షించడం, తర్వాత పిల్లలను పోషించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అదేవిధంగా ఆయన కూడా మనల్ని ఏం చేస్తున్నాడంట, అరచేతుల్లో ఆయన పెట్టుకొని మనల్ని సంరక్షించేవాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా మత్తయి సువార్త 5వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీ వెంట వస్తాయని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. అంటే ఆయన మనకు సమస్తాన్ని కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఏం చేయాలంట, పిల్లలను పోషించే బాధ్యత, వాళ్ళని సంరక్షించే బాధ్యత తల్లిదండ్రులది. అదేవిధంగా యేసు ప్రభు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంట, ఆయన మనల్ని సంరక్షిస్తూ ఆయన మనల్ని పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత తల్లిదండ్రుల బాధ్యత ఏంటంట, పిల్లలకు బోధించడం. హల్లెలూయా. ఫస్ట్ ఏంటి తల్లిదండ్రుల బాధ్యత? పిల్లలను సంరక్షించడము, పోషించడము. తర్వాత ఏంటంట, పిల్లలకు ఉపదేశించడము, తర్వాత సరి అయిన మార్గము చూపించడం, టీచింగ్ అండ్ గైడెన్స్. ఒకసారి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8 నుంచి 9 చదువుకుందాం. నా కుమారుడా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే తండ్రి ఉపదేశంను ఆలకించుము, నీ తల్లి బోధను త్రోసివేయకము. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే తల్లిదండ్రులు ఏం చేసేవారుగా ఉండాలంట, పిల్లలకు ఉపదేశించేవారుగా ఉండాలా, పిల్లలకు బోధించేవారిగా ఉండాలా. హల్లెలూయా. పొద్దున్న లేచిన వెంటనే పిల్లలకు మీరు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఇక్కడ అందరూ ఉన్నారు కదా, పిల్లలకు ఏం చేసుకోమని చెప్తారు? ప్రార్థన చేసుకోమని చెప్తారు, ఇంకా బైబిల్ చదువుకోమని చెప్తారు, ఇంకా
కొంచెం గట్టిగా చెప్పండి అక్క, మాట్లాడుకుందాం, కొంచెం ప్రసంగం పక్కన పెడదాం. ఏం చేస్తారు తల్లిదండ్రులు? పొద్దున్న లేస్తేనే బ్రష్ చేస్తారు, తర్వాత బైబిల్ చదవమంటారు, తర్వాత ప్రేయర్ చేసుకోమని చెప్తారు. హల్లెలూయా. తర్వాత ఇంకా లోక సంబంధంగా ఇంకా ఏం చేస్తారు? బుక్స్ చదువుకోండి, స్కూల్కి సంబంధించినవి అనేసి మనము చెప్తాం. హల్లెలూయా. తర్వాత ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ పోషణ, తర్వాత వాళ్ళ సంరక్షణ తల్లిదండ్రుల బాధ్యత. తర్వాత వాళ్ళకు బోధించడము, వాళ్ళని సరి అయిన మార్గంలో పెట్టడం కూడా ఏంటంట తల్లిదండ్రుల బాధ్యత. హల్లెలూయా. తర్వాత స్పిరిచువల్ గైడెన్స్ కూడా ఎవరి బాధ్యత అంట? తల్లిదండ్రుల బాధ్యత. ఒకసారి సామెతల గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామా? 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే బాలునికి ఏం చేయాలంట? నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. మనము ఏ బోధన నేర్పిస్తున్నాము? యేసయ్య బోధన మనము నేర్పిస్తున్నాం. ఇంకా తర్వాత మనం వారికి ఏం చెప్పాలంటే, తల్లిదండ్రులైన వారు ఏంటంట, పిల్లల అవుట్పుట్కి ఇన్పుట్ ఎవరంట? తల్లిదండ్రులు. అంటే మన తల్లిదండ్రులు వాళ్ళని పెంచే విధానాన్ని బట్టి ఏమవుతారంట? పిల్లలు పెరిగేవారుగా ఉంటారు. కొంతమంది పిల్లలు మొండిగా విని తప్పిపోయేవారు వేరే రకంగా ఉంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే పిల్లలను పెంచే బాధ్యత, పోషించే బాధ్యత, సరియైన మార్గంలో నడిపించే బాధ్యత, వాళ్ళకు ఆత్మీయ విషయాలను బోధించే బాధ్యత, అదేవిధంగా లోక సంబంధమైన విషయాలను బోధించే బాధ్యత కూడా ఎవరిదై ఉంటున్నదంట? తల్లిదండ్రులది. జ్ఞానం ఇచ్చే బాధ్యత కూడా ఎవరిదై ఉంటున్నదంట? తల్లిదండ్రులది అయి ఉంటున్నది. హల్లెలూయా. పిల్లలకు మనం ఏ విధంగా ఉండాలంటే, మనము వాక్యానుసారంగా వాక్యాన్ని మనం ఏం చేసేవారుగా ఉండాలంట? బోధించేవారిగా ఉండాలా. అప్పుడు ఏం చేయాలంట? పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళు తొలగిపోయే వారిగా ఉండకూడదు. ఫస్ట్ది ఏంటి? వాళ్ళ పోషణ, సంరక్షణ. సెకండ్ది ఏంటి? వాళ్ళకు బోధించడము, వాళ్ళని సరైన మార్గంలో పెట్టడము తల్లిదండ్రుల బాధ్యత. మూడోది ఏంటంట? స్పిరిచువల్ గైడెన్స్. అంటే వాక్యానుసారంగా వాళ్ళను నడిపించడం కూడా ఏంటంట? తల్లిదండ్రుల బాధ్యత. హల్లెలూయా. నాలుగోది వచ్చేసరికి ఇది చాలా ఇంపార్టెంట్. కానీ దీంట్లోనే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంట? తప్పిపోయేవారుగా ఉంటారు. ఏంటంటే మోడలింగ్ అండ్ క్యారెక్టర్. అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలంట? పిల్లలకు రోల్ మోడల్గా ఉండాలి. హల్లెలూయా. పిల్లలకు బోధించడం ఎవరైనా చేస్తారు, అన్నం పెట్టడం ఎవరైనా చేస్తారు, వాళ్ళని పెంచడం ఎవరైనా చేస్తారు. కానీ వాళ్ళ జీవితం ద్వారా పిల్లలు ఏం చేస్తారంట? నేర్చుకునే వారిగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులు వాక్యానుసారమైన జీవితాన్ని జీవించకుండా పిల్లలకు ఏం చేయలేరంట? బోధించలేరు. ఒకవేళ వాళ్ళు బోధించిన ఏ విధంగా ఉండదంట? ఫలభరితంగా ఉండదు. చాలామంది తల్లిదండ్రులు చూసినట్లయితే వారి జీవితంలో వాక్యానుసారమైన బ్రతుకుండదు. వారు సరిగ్గా చర్చ్కి రారు, సరిగ్గా దేవుని వాక్యాన్ని పాటించరు, దేవునికి అయిష్టమైన కార్యాన్ని చేస్తారు. కానీ ఏం చేస్తారంట? పిల్లలు మాత్రం మంచిగా ఉండాలంట. హల్లెలూయా. ఇప్పుడు ఏ విత్తనాన్ని విత్తితే అదే చెట్టే పెరుగుతుంది. కానీ విత్తనం ఒకటి విత్తి వేరే చెట్టు పెరగమంటే పెరుగుతుందా? పెరగదు కదా. మన పిల్లలు సరిగ్గా ఉండాలంటే మన జీవితంలో మన యొక్క పాత్ర, అంటే తల్లిదండ్రుల పాత్ర ఏంటంట? చాలా ప్రాముఖ్యమైనది. మనము సరిగ్గా ఉండకుండా మనం పిల్లలను సరిగ్గా ఉండమని చెప్పే అధికారం లేదు. హల్లెలూయా. మనం ఒకవేళ చెప్పినా కానీ ఏం చేస్తారు? ఒక పిల్లోడు ఉన్నాడు, నాకు తెలిసిన పిల్లోడు, మా నాయన కరెక్ట్గా ఉన్నాడు, నన్ను కరెక్ట్గా ఉండమంటే నేను ఎట్లుంటానని చెప్తాడు. హల్లెలూయా. మా అమ్మ సరిగ్గా ఉండదు, మా అమ్మ బ్రతుకు సరైనది కాదు, కానీ నన్ను మాత్రం సరిగ్గా ఉండమంటే ఎట్లయితుంది అని చెప్తారు. ఏంటంటే తల్లిదండ్రులైన మనము ఏం చేయాలంట? పిల్లలకు మాదిరికరంగా మనం చెప్పడం కాదు, కానీ మనం మాదిరికరమైన జీవితాన్ని మనము జీవించి చూపించేవారిగా ఉండడం ఏంటంట? దేవుని చిత్తము. ఎప్పుడైతే మనం మాదిరికరమైన జీవితాన్ని జీవించి చూపించి వాళ్ళని సరైన మార్గంలో నడిపిస్తామో అప్పుడు ఏం చేస్తారంట? వాళ్ళు సరైన మార్గంలో వాళ్ళు నడిచేవారిగా ఉంటారు. హల్లెలూయా. తర్వాత ఇంకోటి ఏంటంట? ప్రిపేరింగ్ ఫర్ ద
ఫ్యూచర్, తర్వాత ప్రేయింగ్ ఫర్ దర్ కిడ్స్. ఇక్కడ చూసినట్లయితే ప్రేయింగ్ ఫర్ దర్ కిడ్స్ గురించి ధ్యానించుకొని తర్వాత ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్కి వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే యోబు రాసిన పత్రిక, యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చాను. యోబు ఎప్పుడు అలాగ చేశాడంట? సంవత్సరానికి ఒకసారా లేదంటే నిత్యమునా? నిత్యము అలాగూ చేయుచు వచ్చాను. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యోబు ఏం చేస్తున్నాడంట? పిల్లల కొరకు దహన బలిని అర్పిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? దహన బలిని అర్పించాలా. దహన బలిని ఎట్లా అర్పించాలా? రోజు ఒక ఎద్దును తీసుకొని వచ్చి దాని కింద అగ్గి పెట్టి దేవునికి ప్రార్థన చేయాలా. ఇది పాత నిబంధనలో ఏం చేసేవారంట? జంతువులను బలిగా అర్పించేవారు. కానీ మనం ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో, కృపాకాలంలో ఉన్నాము కనుక యేసు ప్రభు నా కొరకు నీ కొరకు ఏమైనాడంట? కల్వరి శిలువలో ఆయన యజ్ఞ పశువుగా, బలి పశువుగా మారినట్లుగా మనము చూస్తున్నాము. యేసు క్రీస్తు ప్రభువు మన కొరకు బలిగా మారినాడు కనుక మనము బలి అర్పించాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏం చేయాలంట? పిల్లల పక్షాన మనం ఏం చేసేవారుగా ఉండాలంట? విజ్ఞాపన చేసేవారుగా ఉండాలా. ఇక్కడ చూసినట్లయితే తమ కుమారులు పాపము చేసి తమ హృదయములో దేవుణ్ణి దూషించరేమో అని. ఇక్కడ చూసినట్లయితే హృదయములో దేవుణ్ణి దూషించినారేమో, హృదయంలో పాపము చేసినారేమో అని పిల్లల పక్షాన ఏం చేస్తున్నాడంట? యోబు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పిల్లల పక్షాన ప్రార్థన చేయడం మాత్రమే కాదు, కానీ పిల్లల పక్షాన దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంట? క్షమాపణను కోరుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏంటి? వారి యొక్క పోషణ, వారి యొక్క సంరక్షణ ఎవరి బాధ్యత? తల్లిదండ్రుల బాధ్యత. అదేవిధంగా యేసు ప్రభువు మనకు తల్లిగా, తండ్రిగా ఉండి మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలా? పిల్లలను పోషించేవారిగా, సంరక్షించేవారిగా మనము ఉండాలా. ఈ బాధ్యత లోకంలో ఉంటున్న వారు చేస్తారు, తర్వాత దేవుని నమ్ముకున్న వారు కూడా చేస్తారు. రెండవది ఏంటంట? వాళ్లకు బోధించడం, వాళ్లకు సరి అయిన మార్గాన్ని చూపించడం. హల్లెలూయా. తర్వాత ఏంటి? వాళ్ళకు బోధించడం, సరి అయిన మార్గము చూపించడం. అదేవిధంగా యేసు ప్రభువు కూడా మనకు వాక్యాన్ని బోధించినాడు, వాక్యం ద్వారా సరి అయిన మార్గాన్ని చూపించినాడు గనుక ఇంకొక విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే, యేసు ప్రభు ఏ విధంగా బోధిస్తున్నాడో అదేవిధంగా మనం ఏం చేయాలంట? పిల్లలకు మనము బోధించే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలకు మనము ఫస్ట్ క్లాస్ పిల్లలకి, సెకండ్ క్లాస్ పిల్లలకి, యూకేజీ పిల్లలకి, చదివచ్చిన వాళ్ళకి బైబిల్ ఇస్తే వాళ్ళంతా విని అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉంటుందా? ఉండదు. కాబట్టి ఏం చేయాలంట? మనము దేవుని పక్షాన ఉండి మనం ఏం చేయాలంట? వారికి బోధించే వారిగా ఉండాలి. టీచింగ్, గైడెన్స్, స్పిరిచువల్ గైడెన్స్ ఇవి కవర్ అయిపోయినాయి. తర్వాత ఏంటంటే మనము వారికి ఏ విధంగా ఉండాలా? మాదిరికరంగా, ఆదర్శవంతంగా మనం ఏం చేయాలంట? ఉండాలా. హల్లెలూయా. అదేవిధంగా వారి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థించే వారిగా మనము ఉండాలా. హల్లెలూయా. ఎంతమంది లేచిన వెంటనే పిల్లల కొరకు ప్రార్థించే వారిగా ఉన్నారు? పిల్లల తల మీద పెట్టి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనం ఇప్పటి నుంచి ఏం చేయాలంట? లేచిన వెంటనే మన పర్సనల్ పేరు అయిపోయిన వెంటనే పిల్లలు పడుకున్నా లేచున్నా ఏం చేయాలంట? వారిని పిలిచి, లేదంటే చిన్నపిల్లలు పడుకుంటే ఏం చేయాలంట? బెడ్ పైన వెళ్ళి మనం చేయి పెట్టి ఏం చేసేవారిగా ఉండాలంట? ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వారు ఏం చేస్తారంట? దేవుని యొక్క ఆశీర్వాదం వాళ్ళ మీదకి వస్తుంది. అదేవిధంగా దేవుని యొక్క మార్గంలో వాళ్ళు నడిచేవారిగా ఉంటారు. హల్లెలూయా. తర్వాత ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్. హల్లెలూయా.
ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కొరకు వాళ్ళను సిద్ధపాటు చేయడం. హల్లెలూయా. వారికి కావాల్సిన చదువును, అదేవిధంగా వారికి కావాల్సిందంతా కూడా మన స్తోమతకు తగ్గట్టుగా ఏం చేయాలంట వారికి అనుగ్రహించే వారిగా మనము ఉండాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. అంతేకాదు కానీ 127వ కీర్తనలో చూసినట్లయితే పిల్లల గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? పిల్లలు ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యం అంట. హల్లెలూయా. ఆయన పిల్లలను అనుగ్రహించిన తర్వాత పిల్లలను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. హల్లెలూయా. మన చేతిలో ఏదైనా ఒక విలువైన వస్తువుని ఎవరైనా పెట్టారంటే దాన్ని బాధ్యతగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదై ఉంటుంది? మనదై ఉంటుంది. హల్లెలూయా. సో తల్లిదండ్రులు అంటే పిల్లల్ని కన్నాము, వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నాము, స్కూల్కి పంపిస్తున్నాము, వాళ్ళని పోషిస్తున్నాము, వాళ్ళ ఫీజెస్ కడుతున్నాము, సరిపోయింది అని అనుకోవడం మాత్రమే కాదు, కానీ చాలా గొప్ప బాధ్యత ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి బాధ్యత అంతటిని కూడా మనం ఏం చేసేవారిగా ఉండాలంట? నిర్వర్తించేవారిగా ఉండాలి. హల్లెలూయా. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమై యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణంల వంటి వారు, వారితో తమ అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు, అట్టివాడు సిగ్గుపడక గుమ్మంలో తన విరోధులతో వాదించుదురు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే కుమారులు ఎవరు అనుగ్రహించే స్వాస్థ్యం అంట? ఇక్కడ ఇంగ్లీష్లో చూసినట్లయితే బిహోల్డ్ చిల్డ్రన్ ఆర్ ద హెరిటేజ్ ఫ్రమ్ ద గాడ్ అని ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ పిల్లలు ఎవరు అనుగ్రహించిన స్వాస్థ్యం అంట? యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యము. దేవుడు మనకు స్వాస్థ్యంగా పిల్లలను అనుగ్రహించినాడు గనుక వాళ్ళని జాగ్రత్తగా పెంచవలసిన బాధ్యత మనది. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం, ఆయన బహుమానంగా ఇచ్చినాడు గనుక దానిని భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. హల్లెలూయా. ఒక ఏజ్ వరకు కూడా పిల్లల బాధ్యత అంతా కూడా ఎవరిదంట? తల్లిదండ్రులదే. హల్లెలూయా. వాళ్ళు చేసే ప్రతి ఒక్క యాక్షన్ వెనక కూడా ఎవరుంటారంట? తల్లిదండ్రులు ఉంటారు. నా మాట వినడం లేదు, నా కొడుకు ఇట్లా, నా కూతురు ఇట్లా కాదు. నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులతో పెంచుతున్నావా? వాక్యానుసారమైన జీవితాన్ని నీవు జీవిస్తున్నావా? వాక్యాన్ని బోధిస్తున్నావా? ప్రార్థనలో పెంచుతున్నావా? దేవుని యొక్క పరిశుద్ధతలో పెంచుతున్నామా అనేది ఏం చేయాలంట? మనల్ని మనం పరీక్షించుకొని మనం ఎప్పుడైతే పెంచుతామో వాళ్ళు ఒక గొప్ప ప్రయోజకులుగా అయ్యేవారిగా ఉంటారు. హల్లెలూయా. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణంల వంటి వారు. బలవంతుడు ఎవరంట? యేసు ప్రభువు చేతుల్లో బాణాల్లాగా ఏం చేయాలంట? మన పిల్లలను పెంచేవారుగా ఉండాలి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువు చేతిలో బాణంగా పెంచేవారుగా మనం ఉండాలంటే ఏ విధంగా ఏం చేయాలంట? అట్టివారు అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. హల్లెలూయా. అంబుల పొది అంటే ఏంటంట? హృదయములో వాక్యముతో నింపుకున్న వారుగా ఎప్పుడైతే ఉంటారో పిల్లలు, అప్పుడు ఏంటంట? గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. హల్లెలూయా. ఈ లోకంలో మనకు విరోధి ఎవరు? సాతాను. హల్లెలూయా. మనం పిల్లల్ని ఎప్పుడైతే దేవునిలో పెంచుతామో ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంట? సాతానుతో వారు వాదించి సాతానును వారు జయించేవారుగా ఉంటారు. ఎందుకంటే ఒక ఏజ్ వరకు కూడా ఇంట్లోనే ఉంటారు. ఒక ఏజ్ దాటిన తర్వాత ఏమవుతుంది? వాళ్ళని స్కూల్కి పంపించేవారిగా మనము ఉంటాం. స్కూల్కి పంపించిన తర్వాత ఎక్కడికి పంపిస్తాం? కాలేజ్కి పంపించిన తర్వాత యూజీ, తర్వాత పీజీ, ఆ విధంగా అనేకమైన డిఫరెంట్ చదువులను చదవడానికి మనము పంపించినప్పుడు మనం అక్కడ వాళ్ళతో పాటు ఉండము. కాబట్టి అక్కడ సాతాను అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. హల్లెలూయా. మనం పిల్లల్ని ఇంట్లో పెంచే విధానాన్ని బట్టే వారు ఏం చేస్తారంట? బయటికి పోయినాక వారు స్పిరిచువల్ వార్ఫేర్లో వాళ్ళు పాల్గొనేవారుగా ఉంటారు. హల్లెలూయా. ఇంట్లో ఉన్నంత వరకు ఏం చేస్తున్నారు అవన్నీ కూడా గమనిస్తుంటారు. వాళ్ళని సరిచేసేకి వాళ్ళ ప్రవర్తనను బట్టి సరిచేస్తూ దిద్దుతూ ఉంటాం. కానీ వన్స్ వారు బయటికి వెళ్ళిన తర్వాత, ఇంట్లో లేకుండా హాస్టల్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మనకేమన్నా అర్థమవుతుందా? అర్థం కాదు. వారు అక్కడ పరిశుద్ధంగా జీవించాలంటే ఏం చేయాలంట? మనము చిన్నప్పటి నుంచే ఏం చేయాలా? వాక్యంలో పెంచేవారిగా మనము ఉండాలా. వాక్యంలో పెంచినప్పటికీ కూడా ఏమయ్యే ఛాన్సెస్ ఉంటాయంట? తప్పిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే వాక్యంలో పెంచుతామో తప్పిపోయిన వారు కూడా ఏ విధంగా వస్తారంట? తిరిగి వచ్చే వారిగా ఉంటారు. హల్లెలూయా. తల్లిదండ్రుల బాధ్యత ఏంటో చెప్తారా ఒకసారి?
నేను చెప్పిన పాయింట్స్లో ఏమేమి గుర్తున్నాయో చెప్తారా? పోషణ, సంరక్షణ, తర్వాత బోధన, తర్వాత సరైన మార్గాన్ని చూపించడము, తర్వాత ఆత్మీయమైన మార్గంలో నడిపించడము, తర్వాత వాళ్లకు మనము మాదిరికరమైన జీవితాన్ని జీవించడం. హల్లెలూయా. మాదిరికరమైన జీవితాన్ని జీవించకుండా ఎంత బోధించినా ఎంత చెప్పినా సరే ఏమంట అది ఫలభరితంగా ఉండదు. తర్వాత ఏంటంట పిల్లల నిమిత్తమై ప్రార్థించడం. హల్లెలూయా. పిల్లల నిమిత్తమై ప్రార్థించడం కూడా ఎవరి బాధ్యత అంట? తల్లిదండ్రుల బాధ్యత. తర్వాత పిల్లలకు కావాల్సినదంటే ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్ అంటే భవిష్యత్తుకు వాళ్ళకు కావాల్సింది ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఎవరిదంట? తల్లిదండ్రుల బాధ్యత. హల్లెలూయా. అందుకే కొంతమంది చదివించడానికి ఇష్టపడరు, కానీ చదివించాల్సిన బాధ్యత ఎవరిదంట? తల్లిదండ్రులది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంట? ఆయన ఏం చెప్తున్నా అంటే మన పిల్లలను తరతరాల్లో ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఉన్నతమైన స్థితిలో ఉంచాలంటే లోక సంబంధంగా మనము చదివించే వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. ఇంకొకటి మెయిన్ పాయింట్, ఇది మెయిన్ పాయింట్. ఎంతమంది పిల్లలను దేవునికి అప్పగించాలనుకుంటున్నారు? ఎంతమంది పిల్లలను దేవుని యొక్క రాజ్యంలో వాడబడడం, ఎంతమంది పిల్లలు దేవుని యొక్క రాజ్యంలో వాడబడడం ఇష్టం? ఒకసారి బిగ్గర హల్లు చెప్తారా? హల్లెలూయా. హల్లెలూయా. మనము ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటిని కూడా అనుగ్రహించి లోక సంబంధంగా ఉన్నతమైన స్థితిలో ఉంచాలా. నా కొడుకు డాక్టర్ కావాలా, నా కొడుకు ఇంజనీర్ కావాలా, నా కొడుకు ఇంకా నానా సైంటిస్ట్ కావాలా, చాలా చాలా కళలు తల్లిదండ్రులకు ఉంటాయి. దాంట్లో ఎంత మాత్రము కూడా తప్పు లేదు. కానీ నీవు నీ బిడ్డను దేవుని రాజ్యములో వాడబడేలాగా పెంచుతున్నావా? హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే చాలామంది పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు దేవుని రాజ్యం నిమిత్తమై ఏం చేస్తున్నారు? చర్చ్లో చూసినట్లయితే కార్పెట్లు వేయడం మొదలుకొని, కీబోర్డ్ ప్లే చేయడం మొదలుకొని, ల్యాప్టాప్ ఆపరేట్ చేయడమే సరే, తర్వాత చైర్లు ఎత్తిపెట్టడం కానీ, చైర్లు తుడవడం కానీ, ప్రతి ఒక్కటి కూడా ఏంటంట దేవుని పరిచర్యలో భాగము. పిల్లలను దేవుని పరిచర్యలో పెంచేవారిగా మనము ఉండాల. కళ్యాణదుర్గంలో ఎంతమంది ఉన్నారు పిల్లలు? కొంతమంది పిల్లలైతే ప్రతి శనివారం వస్తారు, కొంతమంది పిల్లలైతే ఆదివారం కంటే ముందుగానే వచ్చి కొంతమంది చేపలు ఇవి కార్పెట్స్ అన్నీ కూడా వేసేవారుగా ఉన్నారు, కొంతమంది ల్యాప్టాప్స్ టీవీస్ అవన్నీ సెట్ చేసుకునేవారుగా ఉన్నారు, కొంతమంది వచ్చేసి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవారుగా ఉన్నారు. ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి. ఎంతమంది పిల్లలు ఉన్నారు కళ్యాణదుర్గంలో ఉండేవాళ్ళు? ఎవరు లేరా? ఉండే వాళ్ళందరినీ కూడా దేవుని పరిచర్లో వాడబడడానికి ఎంతమంది పంపించడానికి ఇష్టపడుతున్నారు? శనివారం సిద్ధపాటు ప్రార్థన ఉంటుంది. శనివారం సిద్ధపాటు ప్రార్థనకి ఎంతమంది పిల్లల్ని పంపిస్తున్నారు? ఏమంటే పిల్లలను చిన్నప్పటి నుంచి పరిచర్యలో కూడా వాళ్ళకి ఏమి ఇవ్వాలంట? భాగాన్ని మనము పరిచర్య చేసేవారిగా మనం ఏం చేయాలంటే వారిని తర్ఫీదు చేసేవారిగా మనము ఉండాలా. నేను చిన్నప్పటి నుంచి పాస్టర్స్ ఫ్యామిలీలో పుట్టినాను కాబట్టి చిన్నప్పటి నుంచి చైర్స్ వేసేదే కానీ, కార్పెట్స్ వేసేదే కానీ, చైర్స్ ఎత్తి పెట్టడమే కానీ, చైర్స్ తుడవడమే కానీ, సౌండ్ సిస్టమ్ పెట్టడమే కానీ, అవన్నీ కూడా నేను ఏం చేసేవానంటే అవన్నీ కూడా నేను చేసేవాడిని. ఇక్కడ మన చర్చ్ కాబట్టి చేయడం కాదు, కానీ తర్వాత నేను విజయవాడలో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా ఏం చేసేవాడినంట, చర్చ్ 10 గంటలకు అయితే మాకు అవుటింగ్ 8:30కంతా ఇచ్చేవాళ్ళు అనమాట. 8:30కి అవుటింగ్ ఇస్తే నేను ఏం చేసేవానంటే 8:30కి బయలుదేరి 9కంతా చర్చ్కి వెళ్ళి చర్చ్లో కార్పెట్స్ అన్నీ కూడా పరిచేసి, తర్వాత అక్కడ కీబోర్డ్ ప్లే చేసేవారు. అప్పుడప్పుడు ఎవరు వచ్చేవారు కాదు. అక్కడ నేను విజయవాడలో ఉన్నప్పుడు అంటే 2016 to 18 మధ్యలో విజయవాడలో ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే చర్చ్లో కార్పెట్స్ అవన్నీ వేసి కీబోర్డ్ ప్లే చేస్తూ అప్పుడప్పుడు పాటలు కూడా నేను పాడేవాడిని. హల్లెలూయా. అంటే చాలామంది పిల్లలను ఏం చేయాలనుకుంటారంటే స్టేజ్ ఎక్కించి పాటలు పాడిపియాలా, స్టేజ్ ఎక్కించి వాళ్ళని ఆరాధనకు నడిపించాలని అనుకుంటారు. కానీ మా పిల్లలు కూడా కార్పెట్లు వేయాలా, మా పిల్లలు కూడా కసువులు నూకేవారిగా ఉండాలా, మా పిల్లలు కూడా బాత్రూమ్స్ క్లీన్ చేసేవారిగా ఉండాలని చాలామంది ఇష్టపడరు. కానీ ఉన్నతమైన స్థానం, స్టేజ్ ఎక్కాలా, పాటలు పాడాలా అనే విధానంలోనే తల్లిదండ్రులు
ఆశించేవారుగా ఉంటారు. హల్లెలూయా. కానీ మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన పిల్లలకు పని చేయడానికి వదులుతామో, కార్పెట్స్ వేయడమే కానీ ఏదే కానీ మనం ఎప్పుడైతే పిల్లలను దేవుని సన్నిధిలో ఈ విధంగా వదులుతామో మెట్టు మెట్టుకు హెచ్చించేది ఎవరంట? దేవుడు నిదానంగా వారిని ఏం చేస్తారంట? పరిచర్యలో కూడా దేవుడు అద్భుతమైన రీతిగా గొప్ప విధానంగా వాడుకునే వారిగా దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమంది పిల్లల్ని అయితే కొంతమంది మిషనరీస్కి కూడా మిషనరీగా దేవుడు వాడుకోవాలని ఆశపడేవారిగా ఉంటున్నారు. అటువంటి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ఏం ధ్యానించుకున్నాం? ఒకని తల్లి ఆదరించినట్లు ఆయన మనల్ని ఆదరిస్తాడు. అదేవిధంగా తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన కర్తవ్యాన్ని అంతటిని కూడా యేసుప్రభువు ఏం చేస్తున్నాడంట? చేసి ఉన్నాడు. చేసి తల్లిదండ్రులకు మాదిరికరంగా ఉన్నాడు. మనల్ని పోషిస్తున్నాడు, మనకు ఉపదేశం ఇస్తున్నాడు. ఆయన మనకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. అదేవిధంగా మన భవిష్యత్తులో మనం ఏ విధంగా ఉండాలనే దాని గురించి కూడా దేవుడు మనకు బోధిస్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా యేసు ప్రభు తండ్రితో ఏం చేస్తున్నాడంట? మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా క్రీస్తు మన కొరకు ఏ విధమైన తండ్రిగా తల్లిగా బాధ్యతను వహించినాడో మనము కూడా పిల్లల విషయంలో ఏం చేయాలంట? యేసు క్రీస్తులాగా మనం బాధ్యతను వహించి వారిని సరి అయిన మార్గంలో పెంచాల్సిన బాధ్యత ఎవరిది? మనది. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పిల్లలు ఉంటారు, వారు ఏంటంటే వారికి జ్ఞానము ఉండదు, వారికి తెలివి ఉండదు. తర్వాత కొంతమంది పిల్లలు ఉంటారు, వారు ఏంటంట ఎంతగా దేవుని మార్గంలో పెంచినా సరే వారు ఏమవుతారంట? దేవుని మాటను వినేవారిగా ఉంటారు, కానీ వారు పాపంలోన దేవునికి అయిష్టకరమైన బ్రతుకులోనే వారు బ్రతికే వారిగా ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటున్నాను. జ్ఞానము లేని వానికి ఎగ్జాంపుల్ ఏంటంట? థామస్ అల్వా ఎడిసన్. థామస్ అల్వా ఎడిసన్ ఎంతమందికి తెలుసు? మా డాడీ చాలాసార్లు చెప్తూనే ఉంటాడు. థామస్ అల్వా ఎడిసన్ ఎవరంట? టాపరా? ఫస్ట్ ర్యాంకరా? థామస్ అల్వా ఎడిసన్ ఏం చేసినాడో చెప్తారా? జ్ఞానం లేనోడు. ఇంకా స్కూల్లో ఎన్ని మార్కులు వచ్చేవి? కోడిగుడ్డు వచ్చేది. హల్లెలూయా. కోడిగుడ్ల మీద కోడిగుడ్లు వచ్చేసరికి ఏం చేసినారు వాళ్ళ టీచర్స్? వాళ్ళ ప్రిన్సిపల్ లెటర్ రాసి వాళ్ళ అమ్మకి ఏం పంపించింది? లెటర్లో ఏమని రాసి పంపించింది వాళ్ళ అమ్మకి? నీ కొడుకు చదువుకి పనికిరాడు, ఇంకా జ్ఞానమే లేదు, వాడు పైకి వచ్చే ఛాన్సే లేదు, కాబట్టి స్కూల్కి పంపించాల్సిన అవసరం లేదని ఏం చేసినారంట? ప్రిన్సిపాల్ పంపించింది. హల్లెలూయా. పిల్లలు చదువుకోకుండా ఏం చేయాలా? షెట్టులో చెప్పినారు, ఫస్ట్ బెత్తం వాడాలన్నారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే బెత్తం వాడని తండ్రి కుమారునికి విరోధి అని ఉంది. హల్లెలూయా. కానీ దానికంటే ముఖ్యంగా ఏంటంటే బెత్తము కంటే పవర్ఫుల్ ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, వాళ్ళకు జ్ఞానము లేకపోయినా, వాళ్ళు ఎటువంటి చెడు మార్గంలో ఉన్నా మనం వాళ్ళ పక్షాన మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అదేవిధంగా థామస్ అల్వా ఎడిసన్కు ఎప్పుడైతే ఆ లెటర్ రాసి పంపించినారో, వీడు దేనికి తరుము కాడు, వీడు దేనికి పనికిరాడు, చదువుకునేకే అన్ఫిట్ అని ఎప్పుడైతే పంపించినాడో వాళ్ళ అమ్మ ఏం చెప్తా ఉంది థామస్ అల్వా ఎడిసన్తో? నువ్వు బాగా చదువుతున్నావురా, నీకు ఈ స్కూల్ సెట్ కాదు, ఇంకా మంచి స్కూల్లో నీకు బల్బులు అవి ఇవి ఏమన్నా ఇక్కడ చూసినట్లయితే ఏమని చెప్తా అంది? నీకు ఈ స్కూలు సెట్ కాదు, ఇంకా మంచి స్కూల్కి నిన్ను జాయిన్ చేయించాలి అని చెప్తా ఉంది. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే తల్లి డిస్కరేజ్ చేస్తుందా, ఎంకరేజ్ చేస్తుందా? ఎంకరేజ్ చేస్తుంది. హల్లెలూయా. నీ పిల్లలకు మార్కులు తక్కువ వస్తే నువ్వు కట్టి పట్టుకుంటున్నావా, లేదంటే ఎంకరేజ్ చేస్తున్నావా? కొంతమంది అయితే ఎట్లుంటారంటే ప్రోగ్రెస్ కార్డ్ తీసుకొని దీంట్లో ఇన్ని తక్కువ వచ్చినాయి, 10 మార్కులు తక్కువ వచ్చినాయి, 1 2 3 4 5 6 అని ఏం చేసేవారుగా ఉంటారంట? కొట్టేవారుగా ఉంటారు. ఇంకొంతమంది ఏ విధంగా ఉంటారంటే తిట్టేవారుగా ఉంటారు. కానీ విజ్ఞాపన చేసే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మనము పిల్లల నిమిత్తమై విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ థామస్ అల్వా ఎడిసన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంట? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో పెంచుతుంది. హల్లెలూయా. అలాగా పెంచేసరికి చివరిగా థామస్ అల్వా ఎడిసన్ ఏమైనాడంట?
ఒక గొప్ప సైంటిస్ట్ అయినాడు. హల్లెలూయా. స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా తెలుస్తుంది, థామస్ ఆల్వా ఎడిసన్ ఒకదాన్ని కనిపెట్టినాడు. ఏం కనిపెట్టినాడు? బల్బ్ కనిపెట్టినాడు. హల్లెలూయా. థామస్ ఆల్వా ఎడిసన్ కనుక బల్బ్ కనిపెట్టకపోయి ఉంటే మనకు రాత్రిపూట్ల వెలుగు వచ్చేదే కాదు. పూర్వకాలంలో లాగే నిప్పు వేసుకొని అగ్గి వేసుకొని ఏం చేసేవారుగా ఉండేవారం అంట, దీపాలను అంటించుకొని ఆ విధంగా మనము ఉండేవారం. హల్లెలూయా. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఏం చేశారంట, గొప్ప శాస్త్రవేత్తగా అయ్యి ఏం చేసినాడంట, బల్బును కనిపెట్టినాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన పిల్లలు ఎటువంటి వారైనప్పటికీ కూడా మనము కలిగి ఉన్నది పిల్లలనే, కానీ అంతకంటే గొప్ప శక్తి మనలో ఉంది. అది ఏం శక్తి అంట? యేసయ్య శక్తి. హల్లెలూయా. దైవ శక్తి మనలో ఉంది కనుక దేవుని శక్తి మన పిల్లల తలరాతను మార్చగలదని నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? మన పిల్లలు ఏ స్థితిలో ఉన్న వాళ్ళకు జ్ఞానం లేకపోయినా తెలివి లేకపోయినా వారు అవిధేయులుగా ఉన్నా ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మనలో యేసు ప్రభు ఉన్నాడు. ఆయన మనలో ప్రార్థనను ఆలకించే దేవుడు, ఆయన భూలోకాన్ని తలక్రిందులుగా చేసే దేవుడు. కాబట్టి పిల్లల జీవితంలో కార్యాన్ని చేయగలిగిన దేవుడు ఎవరంట? మన యేసయ్య. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే జ్ఞానము లేని థామస్ ఆల్వా ఎడిసన్ను దేవుడు ఏం చేస్తున్నాడంట, గొప్ప శాస్త్రవేత్తగా మార్చున్నాడు. హల్లెలూయా. నీ బిడ్డల విషయంలో నువ్వు ఏ ఏ విషయాల్లో బాధపడుతున్నావో దేవుడు దాన్ని క్యాన్సిల్ చేసి నీ ప్రార్థనను అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. మన పిల్లల విషయంలో మనం ఎప్పుడు కూడా నెగిటివ్ మాటలు పలికేవారిగా మనము ఉండకూడదు. వానికి కోడి కూడా వచ్చినా కానీ ఏం చేయాలంట, నువ్వు తెలివైన వాడివే, యేసు ప్రభు జ్ఞానము నీలో ఉంది. తర్వాత ఒకసారి ఇర్మియా గ్రంథము 33:3 చదువుదామా? మనం ఏం చేయాలంటే వారికి జ్ఞానం లేనప్పుడు ఏం చేయాలా, మనం దేవుని వాక్యంతో మనం నింపేవారిగా ఉండాలి. ఇర్మియా గ్రంథము 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేసేదను. హల్లెలూయా. పిల్లలకు జ్ఞానం లేకపోయినా, పిల్లలు చదువుకోకపోయినా, పిల్లలకు ఇంట్రెస్ట్ లేకపోయినా, పిల్లలకు ఆసక్తి లేకపోయినా మనం ఏం చేయాలంట, వాళ్ళలో దేవుని వాక్యాన్ని నాటాలా. వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే స్థితిగతులన్నిటినీ ఏం చేసేవాడుగా ఉన్నాడంట, మార్చేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా. హల్లెలూయా. మీ పిల్లల పరిస్థితుల్ని ఎవరు మార్చగలరు? హల్లెలూయా. ఇప్పటి నుంచి మీ పిల్లల విషయంలో చింత ఎవరి మీద వేయాలంట? యేసయ్య మీద వేయాలా. యేసయ్య మీద వేసి మనం బాధ్యత లేకుండా మనము ఉండకూడదు. కానీ ఇంతకుముందు కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం కదా, తల్లిదండ్రుల యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ పిల్లల జీవితంలో. ఆ రోల్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంట, వాక్యానుసారంగా మనం పిల్లల జీవితంలో నాటాలా. ఒకవేళ వాళ్ళలో మైనస్లు ఉంటే ఏం చేయాలంట, వాళ్ళ కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలా. మనం ఎప్పుడైతే ప్రార్థన చేసేవారిగా ఉంటామో మన పిల్లల జీవితాన్ని మార్చేది ఎవరంట? యేసయ్య. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత అగస్టిన్ గురించి ఎంతమందికి తెలుసు? అగస్టిన్ ఎవరంటే ఒక గొప్ప మిషనరీ. అగస్టిన్ వాళ్ళ తల్లి ఎవరంట? ఒక మంచి ప్రార్థన పరురాలు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే అగస్టిన్ యొక్క తల్లి అగస్టిన్ని ఏం చేసిందంట, మంచిగా దేవునిలోనే పెంచింది. కానీ అగస్టిన్ ఏమైనాడంట, అగస్టిన్ వచ్చేసి ఒక గొప్ప జ్ఞానము కలిగిన వ్యక్తి. అగస్టిన్ గ్రీక్ తర్వాత లాటిన్ కూడా చదువుకున్న వ్యక్తి అగస్టిన్. ఈ యొక్క అగస్టిన్ ఏం చేస్తున్నాడంట, ఒక ఏజ్ వచ్చేసరికి లాటిన్లో, గ్రీక్లో వివిధ రకమైన పుస్తకాలు, అంటే దేవునికి అయిష్టమైనవి, పాప సంబంధమైన పుస్తకాలన్నీ కూడా చదివి అగస్టిన్ ఏం చేస్తున్నాడంట, పాపములోనికి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడేమో ఈ తల్లి ఏమో దేవునికి ప్రార్థించే తల్లి, దేవునిలో పెంచిన తల్లి. కానీ అగస్టిన్ ఏం చేస్తున్నాడంట,
కంప్లీట్గా విరోధంగా దేవునికి అయిష్టమైన పాపాన్ని ఏం చేస్తున్నాడంట, అగస్టిన్ చేస్తున్నాడు. హల్లెలూయా. అగస్టిన్ చేస్తున్నప్పుడు ఈమె ఏం చేసిందంట, దేవునికి మొరపెట్టిందంట. హల్లెలూయా. ఎన్నేళ్ళు మొరపెట్టిందో తెలుసా అండి? ఎన్ని సంవత్సరాలు ఆమె దేవునికి మొరపెట్టిందో తెలుసా మీకు? 13 సంవత్సరాలు మొరపెట్టిందంట. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే 13 సంవత్సరాలు అగస్టిన్ దేంట్లో ఉన్నాడంట, పాపములోనే బ్రతుకుతున్నాడు. 13 సంవత్సరాల వరకు ఆ తల్లికి ఏం రాలేదు, జవాబు రాలేదు. జవాబు రాకపోయేసరికి అగస్టిన్ వాళ్ళ తల్లి ఏం చేయలేదంట, ప్రార్థన చేయడము మానలేదు. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆయన ప్రార్థన చేస్తూనే ఉంది. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉందో, ఒకవేళ లేట్ అయితే అవుతుందేమో కానీ నీ ప్రార్థనకు ఉత్తరం రావడం మాత్రము ఖాయము. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, లేట్ అవ్వచ్చేమో కానీ దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనను ఆలకిస్తాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. నీ ప్రార్థనను ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కానే కాదు. హల్లెలూయా. ఇక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ జీవితంలో చూసినట్లయితే ఏమంట, థామస్ ఆల్వా ఎడిసన్కి జ్ఞానము లేని అతన్ని దేవుడు ఏం చేసినాడంట, గొప్ప జ్ఞానిగా మార్చినాడు. హల్లెలూయా. ఇక్కడ పాపి అయిన అగస్టిన్ని దేవుడు ఏం చేసినాడంట, నీతిమంతుడిగా మార్చినాడు. హల్లెలూయా. తర్వాత సెయింట్ అగస్టిన్ అని ఇంగ్లీష్లో బిరుదు వచ్చింది. సెయింట్ అంటే ఎవరంట, నీతిమంతుడైన అగస్టిన్, హోలీ అగస్టిన్ అని వచ్చింది. హల్లెలూయా. మన పిల్లల జీవితాల్లో పిల్లలు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పరిస్థితిని మార్చేవాడు ఎవరంట, యేసయ్య. హల్లెలూయా. ఆయన సమస్తాన్ని మార్చగలడు, ఆయన సమస్తాన్ని సరిచేయగలడు. మనం ఏం చేయకూడదంట, మన జీవితంలో ఎన్నటికీ కూడా మనము హోప్స్ని వదిలిపెట్టుకోకూడదు. దేవుడు ఖచ్చితంగా మార్చే దేవుడు. హల్లెలూయా. తర్వాత అగస్టిన్తో దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడినాడో ఒకసారి చదువుకుందామా? ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనాలను. హల్లెలూయా. ఇక్కడ అగస్టిన్తో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంట, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి యందు కావున 24 పెట్టు జేసన్, నీతియు యథార్థమైన భయభక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అగస్టిన్తో ఏమని మాట్లాడుతున్నాడంట, నీ పాత స్వభావమును, చెడిపోయిన స్వభావమును, మోసకరమైన స్వభావమును, దురాశ స్వభావమును, ఇటువంటి పాత స్వభావాన్ని, దేవునికి ఇష్టమైన పాత స్వభావాన్ని విడిచిపెట్టి నీతియు యథార్థతయు భయభక్తులు గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావంను ధరించుకొనుడని ఐన్స్టీన్తో దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేశాడంటే, ఐన్స్టీన్ ఆయన యొక్క జీవితాన్ని దేవుని యొక్క చేతిలోనికి సమర్పించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా ఇక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ జీవితాన్ని మార్చిన దేవుడు, అదేవిధంగా అగస్టిన్ యొక్క జీవితాన్ని మార్చిన దేవుడు, ఇక్కడ అగాపే కల్వరి సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్క పిల్లల జీవితాలను దేవుడు ఏం చేయగలిగిన వాడుగా ఉంటున్నాడంట, మార్చగలిగిన వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీరు నిరాశ ఎప్పుడు కూడా పడకండి. ఎందుకంటే మన దేవుడు జీవము కలిగిన దేవుడు, మన దేవుడు సర్వశక్తుడైన దేవుడు, మన పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, మన ప్రార్థనలను ఆలకించే దేవుడు. ఇంకొక వాక్యంలో ఉంటుంది, నీతిమంతుల సంతానం విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ ఏమంట నేను ఎన్నడూ కూడా చూడలేదు. ఒకసారి రెఫరెన్స్ చెప్తావా మమ్మీ? కీర్తనలు
కీర్తనలు 37:27, 37:25. సరే, చదువుతారా ఎవరైనా? నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు. హల్లెలూయా. ఎవరెవరైతే మీ పిల్లల విషయమై బాధపడుతున్నారో దేవుడు ఈరోజు ఏం సెలవిస్తున్నా అంటే, నీ పిల్లలు విడవబడరు. హల్లెలూయా. నీ సంతానము భిక్షమెత్తదు. హల్లెలూయా. చెప్తారా? నీ పిల్లలు విడవబడరు, నీ పిల్లలు విడవబడరు, నీ సంతానం భిక్షమెత్తదు. హల్లెలూయా, హల్లెలూయా. 44వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకుందామా? కీర్తనలో 44:3, యెషయా గ్రంథము 44:3 చదువుకుందాం. నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద జల ప్రవాహమును కుమ్మరించదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. హల్లెలూయా. చెప్పండి, నాకు పుట్టినవారు ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. దేవుని వాక్యం నిజమని నమ్మే వాళ్ళు బిగ్గరగా ఒకసారి హల్లు చెప్తారా? హల్లెలూయా. నీ సంతానం విడవబడుతుందా, పడదా? నీ సంతానం భిక్షం ఎత్తుతుందా, ఎత్తదా? నీ సంతానము ఏ విధంగా ఉంటుందంట? ఆశీర్వదించబడవారిగా ఉంటారు. హల్లెలూయా. తర్వాత ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే, నిన్ను తలగానే నియమిస్తాను కానీ ఏమంట తోకగా నియమించనని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఒకసారి చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 28వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామా? 14 కింద నుంచి చదవండి. 14 ఫుల్గానే చదవండి, ఏం పర్లేదు. అన్యుల దేవతను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడివిగా ఉండువు కానీ క్రింది వాడివిగా ఉండవు. హల్లెలూయా. కానీ పైన చూసుకున్నట్లయితే ఏమంట? నీవు అనుసరించు నడుచుకొన వల్లని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. హల్లెలూయా. నిన్ను తోకగా చేస్తాడు, తలగా చేయడని చెప్పిన వెంటనే నువ్వు తోకగా కాకుండా తలగా అయిపోవు. కానీ నువ్వు చేసేది కూడా ఒకటి ఉంది. ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలను అనుసరించాలా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలను అనుసరించాలా. అదేవిధంగా మనం ఏం చేయాలంట? పిల్లలను కూడా ఏం చేయాలంట? అనుసరించే వారిగా చేయాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. హల్లెలూయా. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. చిన్నప్పటి నుంచి మీరు దేవుని వాక్యాన్ని పిల్లలకు బోధిస్తున్నారా లేదా? దేవుని యొక్క మార్గంలో నడవడానికి మీరు బోధిస్తున్నారా లేదా? పిల్లలను మీరు ప్రార్థనలో పెంచుతున్నారా లేదా? పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఏది లోక సంబంధమైనది, ఏది ఆత్మీయ సంబంధమైనది, మనము ఏమి చేయాలి, మనము ఏమి చేయకూడదు, దేవునికి ఇష్టమైనది ఏంటి, దేవునికి అయిష్టమైనది ఏంటి అని మనం బోధిస్తున్నామా లేదా అనేది మనము ఏం చేయాలంట? మనల్ని మనము తల్లిదండ్రులైన మనము పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంట. అంటే మీకు దేవుడు ఏం చేసినాడంట? స్త్రీకి ఒక అధికారాన్ని ఇచ్చినాడు. దేని మీద? పిల్లలను పోషించే దాని మీద స్త్రీలకు దేవుడు ఒక బాధ్యతను, ఒక అధికారాన్ని అనుగ్రహించినాడు. గనక మీరు ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన బాధ్యత ఎవరిదంట? తల్లిదండ్రులది, స్త్రీలది, అదేవిధంగా పురుషులది కూడా ఉంది. ఈరోజు ఉమెన్స్ మదర్స్ డే కనుక తల్లి స్త్రీలకు అంటే తల్లికి చెప్తున్నది ఏంటంట? మీరు మీ పిల్లలను దేవునిలో పెంచాల్సిన బాధ్యత, పోషించాల్సిన బాధ్యత మీదే అయి ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను ఇప్పుడు చెప్తున్న సంగతులన్నింటినీ కూడా మీరు ఒకవేళ
ఇప్పటికీ కూడా చేయకుండా ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మనం ఏం చేసేవారికి ఉండాలంట? చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఫస్ట్ పాయింట్ ఏంటంట? వాళ్ళని పోషించడము, సంరక్షించడం. రెండవ పాయింట్ ఏంటి? వాళ్ళకు బోధించడము, వాళ్ళను సరైన మార్గంలో నడిపించడం. మూడవది ఏంటి? దేవుని మార్గంలో నడిపించడం. నాలుగవది ఏంటి? వాళ్లకు ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించి చూపించడం. ఐదవది ఏంటంట? పిల్లల కొరకు ప్రార్థించడం. వారి యొక్క పాపముల నిమిత్తమై మనము దేవుని ఎదుట ప్రార్థించడం. తర్వాత ఆరోది ఏంటంట? వారి యొక్క భవిష్యత్తు నిమిత్తమై వారికి ప్రిపేర్ చేయడం అంట. అంటే వారి భవిష్యత్తు నిమిత్తమై దేవుడు మనకిచ్చిన స్థానంలో, దేవుడు మనకిచ్చిన వనరుల కొలది వాళ్ళకి ఏం చేయాలంట? ఒక ఉన్నతమైన విద్యను అభ్యసింపజేసేవారిగా మనము ఉండాలి. చివరిదిగా ఇంకోటి చెప్పినాం. అదేంటి? ఇదందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఒకరికన్నా గుర్తుందా? అన్నిటికంటే ఇంపార్టెంట్ అని ఒకటి చెప్పినాం. ప్రభువు యొక్క సన్నిధిలో పెంచడం. హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధిలో పెంచడం. అదేవిధంగా సంఘంలో ఉంటున్న ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఏం చేయాలంట? వారిని యాక్టివ్ మెంబర్స్గా చేసి వారిని ఏం చేయాలంట? దేవుని యొక్క కార్యక్రమంలో, సంఘం యొక్క కార్యక్రమంలో ఏం చేయాలంట? వారిని యాక్టివ్ మెంబర్స్గా, పిల్లర్స్గా మనం ఏం చేయాలంట? వారిని పెంచేవారిగా మనం ఉండాలా. ప్రభు యొక్క పరిచర్యను చేయడానికి మనం ఏం చేసేవారుగా ఉండాలంట? ప్రోత్సహించేవారుగా ఉండాలా. చాలామంది ఉన్నారు కదా, చాలామంది వస్తారు కదా చర్చ్కి, వాళ్ళు చూసుకుంటారులే, మా పిల్లలు ఏముందిలే, వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళు చేసుకుంటారులే అన్నట్లుగా మన పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకోవడం కాదు. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఆయన మందిర ఆవరణంలో సేవ చేసేవారిగా ఏం చేయాలంట? మన పిల్లలను మనము పెంచేవారిగా ఉండాలా. మనం ఎప్పుడైతే ఆ విధంగా మనం పెంచుతామో రోజు రోజుకి దేవుడు ఏం చేస్తాడంట? మన పిల్లలను దేవుడు హెచ్చిస్తూ అభివృద్ధి పరుస్తూ దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేవారిగా ఉంటారు. హల్లెలూయా. నా జీవితంలో కూడా ఒక చిన్న సాక్ష్యం నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, నేను ఇంత వాక్యం చెప్పేవాడిని, నేను అస్సలు పడిపోలేదని కాదు. నేను ఎప్పుడైతే బీటెక్లో ఉన్నానో ఒక 5 సంవత్సరాల క్రితము, ఇది 2020లో అనుకుంటా, 2019, 2020 ఆ ఏజ్లో మా మమ్మీ డాడీ వాళ్ళు ఇంటర్ నుంచే నాతో పాటు లేరు. ఇంటర్లో నేను ఎక్కడ చదువుకున్నా అంటే విజయవాడ శ్రీ చైతన్యలో చదువుకున్నాను. మా మమ్మీ డాడీ వాళ్ళు అక్కడ విజయవాడ శ్రీ చైతన్యలో మా మమ్మీ వాళ్ళు లేకపోయినప్పటికీ కూడా అక్కడ నేను ఏం చేశాను అంటే నీట్గా చర్చ్కి వెళ్తూ చర్చ్లో పనులు చేసుకుంటూ, తర్వాత చర్చ్ అయిపోయాక చైర్స్ ఎత్తి పెట్టేది కానీ, కార్పెట్స్ ఎత్తి పెట్టేది కానీ, కీబోర్డ్ ప్లే చేయడం కానీ అవన్నీ నేను చేసేవాడిగా ఉంటాయి 2 years. తర్వాత 3rd year బీటెక్కి వెళ్ళిన తర్వాత ఏమైపోయిందంటే స్లో పాయిజన్ లాగా. ఫస్ట్లో అక్కడ చర్చ్ తమిళ్ కదా, చెన్నైలో తమిళ్. సో చెన్నైలో ఉండేసరికి అక్కడ చర్చెస్ ఏవి కూడా నాకు దొరకపోయేసరికి నిదానంగా ఫ్రెండ్స్ చేత పడుతూ, అదేవిధంగా తల్లిదండ్రులకు ఇష్టం లేని పనులు, దేవునికి అయిష్టమైన పనులు నిదానంగా ఒకటేసారి వెళ్ళిపోలేదు, కానీ స్టెప్ బై స్టెప్. ఒక నెల వచ్చేసరికి ఆ లెవెల్ కొంచెం పెరిగింది, ఇంకో నెల వచ్చేసరికి అది ఇంకో నెలకి ఇంకొంచెం, ఇంకొక నెలకి ఇంకొంచెం. అదేవిధంగా సంవత్సరం వచ్చేసరికి దేవునికి అయిష్టమైన కార్యాలన్నింటిలో కూడా నేను పాలు పొందేవాడిగా నేను మారిపోయినా. సడన్గా అక్కడి నుంచి ఇక్కడ చూసుకుంటే నేను ఎందుకు ఈ విధంగా నాకే ఒక క్వశ్చన్ వచ్చింది. కానీ నేను అప్పటికే సాతాను యొక్క వలలో, సాతాను యొక్క ఉచ్చుల్లో బంధింపబడి ఉన్నాను. తర్వాత ఈ సంగతి అంతా కూడా నిదానంగా మా పేరెంట్స్కి కూడా తెలియడము జరిగింది. మా తల్లిదండ్రులు నన్ను కొట్టినట్లుగా కానీ ఎక్కడ కానీ నేను చూడలేదు, కానీ ఒక్క దెబ్బేమో మా డాడీ చేసినట్లు గుర్తుంది. తర్వాత అంతా కూడా వాళ్ళు ఏం చేసినారంట? ప్రార్థించినారు. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థిస్తా ఉండేసరికి నిదానంగా 6 నెలల నుంచి సంవత్సరం లోపల ఆ పాత షాలు పోయి కొత్త షాలు వచ్చినాడు. హల్లెలూయా. అంటే దేవునికి అయిష్టమైన కార్యాల్లో ఉంటూ, ఆ విధంగా తల్లిదండ్రులకు ఇష్టం లేని కార్యం, దేవునికి అయిష్టమైన కార్యాలు అవన్నీ చేస్తూ కూడా లోకంలో లోక ఆశలతో ఉండి అవన్నీ చూసేసరికి ఎవరికైనా నా గురించి వాళ్ళు ఆలోచిస్తే
విధంగా ఆలోచించారంట, నా కొడుకే సరిగ్గా లేడు, చర్చిలో వాళ్ళకి నేను ఇవన్నీ కూడా ఏ విధంగా చెప్పాలా అని వీళ్ళు ఆలోచించేవారు. వీళ్ళు లోపలే చాలా బాధపడేవారు. మా డాడీ కూడా చాలా ఏడ్చేవారు, మా మమ్మీ కూడా చాలా కృంగిపోయినారు, చాలా కుమిలిపోయినారు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు సారీ మమ్మీ. అదేవిధంగా దేవుడు ఏం చేసినాడంటే, దేవునికి అయిష్టమైన మార్గంలో తాగడానికి అన్నిటికీ కూడా బానిస అయిపోయి, ఆ విధంగా నేను ఉంటే ఇంకా నేను పరిచర్య చేయలేను, ఇంకా ఏదో ఒక బీటెక్ అయిపోయినాక నాకున్న అలవాట్లను బట్టి నాకు ఎటువంటి అర్హత కూడా లేదు, కాబట్టి ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉండాలా, నేను దేవుని సేవకు యోగ్యుడిని కాదు, నేను పులిపిటెక్కి వాక్యాన్ని ప్రకటించడానికి నేను ఎటువంటి పాత్రుడిని కూడా కాదని నేను అనుకున్నప్పుడు, మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వలన, అదేవిధంగా దేవుడు నా జీవితంలో చూపించిన కృప వలన, ఎటువంటి యోగ్యత లేని నన్ను దేవుడు ఈ విధంగా వాడుకుంటూ, నేను చేసిన పనులు చాలా చెడ్డవే కానీ దేవుడు మాత్రం నమ్మదగిన వాడు గనుక ఆయన నా చెయ్యి ఎన్నడూ కూడా విడవలేదు. నేను చేసిన తప్పులకు చాలా పర్యవసానాలను నేను చూడాల్సిన వ్యక్తిని, కానీ ఆయన ఎటువంటి పర్యవసానాలను కూడా ఆయన చూపించకుండా, బీటెక్ అవ్వకముందే దేవుడు ఏం చేశాడంట, నాకు ప్లేస్మెంట్ ఇచ్చి ఒక మంచి జాబ్ను అనుగ్రహించి దేవుడు ఉన్నతమైన స్థితిలో పెట్టినాడు. అంతేకాదు కానీ నేను బీటెక్లో ఈ విధంగా దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నప్పుడు మా బంధువులే కానీ చర్చ్లో కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వచ్చి మా మమ్మీకి వచ్చి ఏం కాదక్క దేవుడు షాలు జీవితంలో కార్యం చేస్తాడు, దేవుడు షాలుని మారుస్తాడని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, ఇంకొంతమంది తరుము కాడు, షాలు దేనికి కూడా పనికిరాడు, షాలు దేనికి కూడా తరుము కాడు, షాలు సక్సెస్ కాలేడు, షాలు జీవితం ఈ విధంగా ఉందని గుచ్చి మరీ బాధ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన నీతిమంతుల సంతానం విడవబట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ ఎన్నడూ కూడా చూడలేదు కనుక దేవుడు ఏం చేసినాడంటే నన్ను అద్భుత రీతిగా ఆయన మార్చి సేవలో వాడబడే విధంగా దేవుడు నన్ను చేసినట్లుగా చూస్తున్నాం. అంతేకాదు కానీ బంధువులు కూడా చాలా విషయాల్లో చాలా నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడినారు. హల్లెలూయా. కానీ దేవుడు మాత్రము నమ్మదగిన వాడు గనక ఆయన నా జీవితంలో గొప్ప కార్యాన్ని చేసి, ఒకసారి మనము కీర్తనల గ్రంథము 104వ అధ్యాయం చదువుకుందామా. నూట 3వ అధ్యాయము 10వ వచనం. మన పాపమును బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే, మనం పాపం చేసినామంటే మనకు దేవుడు శిక్షను అనుగ్రహిస్తాడు, ఆ శిక్షను మనము భూమిలో అనుభవించే తీరుతాము. అదేవిధంగా మనం చేసే దోషాలని బట్టి మనము భూమిలో దేవుడు మనల్ని శపించేవాడుగా ఉంటాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి చాలాసార్లు మనము అనుకుంటాం, నా కొడుకు చేసిన పాపము ఇటువంటి పాపం కనుక దేవుడు నా కొడుకును హెచ్చించలేడేమో, దేవుడు నా కొడుకును వాడుకోలేడేమో, దేవుడు నా బిడ్డను వాడుకోలేదేమో అని మీరు అనుకుంటారేమో. కానీ నా దేవుడు ఎటువంటి వాడో తెలుసా అండి? మన పాపాలకు ఆయన ప్రతిఫలం ఏం చేయడంట? నేను చెప్తున్నానా బైబిల్ చెప్తా ఉందా? మన పాపములను బట్టి మనకు ప్రతీకారము, కొంచెం గట్టిగా చెప్తారా? మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నీ పిల్లలనే కాదు, నీవు కూడా ఎటువంటి పాపంలో ఉన్నప్పటికీ కూడా నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి నీ పాపాన్ని దేవుని దగ్గర ఎప్పుడైతే ఒప్పుకుంటావో నీ పాపానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడా ఇవ్వడా? పాపానికి ప్రతిఫలము ఇవ్వడు, ప్రతీకారము తీర్చుకోడు. హల్లెలూయా. అంటే పాపానికి వచ్చే ప్రతిఫలం ఏంటి? మరణము, వ్యాధులు, రోగాలు,
తర్వాత శాపాలు ఇవన్నీ కూడా వస్తాయి. కానీ నువ్వు ఎటువంటి స్థితిలోనే ఉండు, కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుటకు నువ్వు తిరిగి వస్తావో అప్పుడు దేవుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడంట, దానికి సంబంధించిన దేవుడు శిక్షను వేసేవాడుగా లేడు, కానీ నిన్ను ఆశీర్వాదంలోనే నడిపించేవాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. నా దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా అండి? పాపాలను మర్చిపోయే దేవుడు, వాగ్దానాలను జ్ఞాపకం చేసుకునే దేవుడు. హల్లెలూయా. మమ్మీ సాల్మోన్ పాస్టర్ అంకుల్ వచ్చి ప్రవక్తగా నిన్ను వాడుకుంటాడని చెప్పి, నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు రాజమండ్రి నుంచి ఒక పాస్టర్ వచ్చినాడు అనమాట. సాల్మోన్ రాజాని పాస్టర్ వచ్చి 6th క్లాస్లో వచ్చి షాలుని దేవుడు సేవలో వాడుకుంటాడు, ప్రవక్తగా వాడుకుంటాడని థర్డ్ క్లాస్ అంట. నాకు కరెక్ట్గా గుర్తులేదు, ఎందుకంటే నేను అప్పుడు చిన్న పిల్లని కదా, మా మమ్మీ కూడా గుర్తులేదు, అది ఎందుకో తెలీదు. నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు సల్మాన్ రాజ్ అనే పాస్టర్ వచ్చి ప్రార్థన చేసి వాగ్దానాన్ని డిక్లేర్ చేసినాడు. ఏంటంట, నిన్ను ప్రవక్తగా వాడుకోబోతున్నాను, నిన్ను సేవలో వాడుకుంటాడు దేవుడు అనేసి ఏం చేసినాడంట, ప్రార్థన చేసినాడు. అదేవిధంగా ప్రాఫెసీని ఏమంటారు తెలుగులో, ప్రవచనాన్ని విడుదల చేసినాడు. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని విడుదల చేసినాడు. హల్లెలూయా. తర్వాత ఆ వాగ్దానం ఉంది కానీ అప్పుడు చిన్నపిల్లని రోజుకి ఎదుగుతూ ఒక స్టేజ్కి వచ్చేసరికి వాటినన్నింటినీ కూడా మర్చిపోయి లోకంలో లోకాశల్లో ఉండేసరికి, పాపంలో ఉండేసరికి వాటినన్నింటినీ కూడా మర్చిపోయి దేవునికి అవిధేయునిగా జీవించేవాడిని. కానీ ఎప్పుడైతే నేను తిరిగి దేవుని దగ్గరకు వచ్చినానో దేవుడు ఏం చేసినాడో తెలుసా అండి, నా పాపాలన్నింటినీ కూడా మర్చిపోయి నా వాగ్దానాన్ని ఏం చేసినాడంటే దేవుడు నెరవేర్చినాడు. హల్లెలూయా. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక తీసి చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ అధ్యాయంలోనూ ఉంటుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక ఇక్కడ చూసినట్లయితే ఏమనుందంట, ఆయన వాగ్దానము చేసిన వాడు ఏమంట, నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన వాగ్దానము చేసినాడంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు దాన్ని చూడడు, కానీ నీవు తిరిగి దేవుని దగ్గరకు రావడం మాత్రమే ఆయన చూస్తాడు. హల్లెలూయా. ఆయన దగ్గర నువ్వు ఎప్పుడైతే తిరిగి వస్తావో నీ యొక్క వాగ్దాన ఫలాన్ని నువ్వు పొందుతావు, కానీ నీ పాపానికి వచ్చిన ఫలాన్ని నువ్వు పొందుతావు. అర్థమవుతుందా అండి? నీకు పాపం వలన రావాల్సిన శిక్ష నీకు రాదు, కానీ నీవు పాపం చెయ్యకముందు దేవుడు చేసిన వాగ్దానాలను కూడా దేవుడు నెరవేర్చి తీరుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే పేతురును దేవుడు ఏం చేస్తున్నాడు, మనుషులను పట్టే జాలరిగా నేను చేస్తానని పేతురుతో చెప్తున్నాడు. పేతురుతో దేవుడు అట్లా చెప్పినాడు, కానీ తర్వాత పేతురు ఏం చేస్తున్నాడు, పిరికివాడు, నాతో పాటు కలిసి నన్నే చూసుకుంటారా అంటే అక్కడ కూడా దేవుని మాట వినుకోకుండా పక్కన చూస్తాడు. హల్లెలూయా. తర్వాత మళ్ళీ నీవు 3 సార్లు అబద్ధాలు చెప్తావు, కోడి కూడా కూతేస్తుందంటే నేను ఎప్పుడు కూడా అట్లా చెయ్యనని అదొక అబద్ధం, మళ్ళీ కోడి కూసే ముందు ఇంకో 3 అబద్ధాలు. హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే పేతురు చేసిందంతా కూడా వాగ్దానం తర్వాత అబద్ధాలు చెప్పడం, దేవునికి అయిష్టమైన పనులే చేస్తున్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు ముందు వాగ్దానం చేసినాడు కనుక పేతురు సువార్త ప్రకటించినప్పుడు ఒకసారి ఎంతమంది రక్షింపబడినారు, ఒకసారి 3000 మంది, ఒకసారి 5000 మంది రక్షింపబడినారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఒకటి చెప్పనా, దేవుని యొక్క వాగ్దానానికి ఉన్న పవర్ ఏంటంటే నీ పాపానికి ఉన్న పవర్ని ఇంచేసే పవర్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఎటువంటి పాపంలో ఉన్నా సరే దేవుని వాగ్దానానికి ఉన్న పవర్ ఏంటంట, ఆ పాపం నుంచి నిన్ను విడిపించే పవర్ దేవుని యొక్క వాగ్దానానికి ఉంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుని యొక్క వాగ్దానము నెరవేరి తీరును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని దేవుని మాటలను వింటూ ఒకసారి ద్వితీయోపదేశకాండం 28 తర్వాత ఇంకొకటి నేను చూపించాలనుకున్నా. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 8:12.
నేను వారి దోషములను విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. పాపాలను జ్ఞాపకం చేసుకుంటాడా? వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటాడా? వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటాడు. పాపాలను ఏం చేస్తాడు ఆయన? చెప్తారా పక్కన వాళ్ళకి? ఆయన పాపాలను మర్చిపోతాడు, వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకుంటాడు. హల్లెలూయా. నీ యొక్క అవిధేయతను ఆయన మర్చిపోతాడు. నీ యొక్క అవిధేయతను ఆయన మర్చిపోతాడు. ఆయన యొక్క వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మనం చేయాల్సిందంట ఏంటంట? ఆయన యొద్దకు తిరిగి రావడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా, మళ్ళీ అక్కడికే వస్తున్నా. ఏంటంటే ఈరోజు ఏం డే? మదర్స్ డే. హల్లెలూయా. మదర్స్ డే అప్పుడు యేసుక్రీస్తు తల్లిలాగా ఆయన ఏం చేస్తున్నాడంట? ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ ఆయన నిన్ను మర్చిపోడు. తల్లిగా చిన్న బిడ్డలకు ఏవేవైతే చేయాలో ఆ బాధ్యతలన్నీ కూడా యేసుక్రీస్తు మన కొరకు చేసి ఉన్నాడు. అదేవిధంగా మనకు పిల్లలను స్వాస్థ్యంగా అనుగ్రహించినాడు కనుక మనము కూడా మన పిల్లల విషయంలో ఆ బాధ్యతలను కలిగి మనము ఆ బాధ్యతలను నిర్వర్తించే తల్లిదండ్రులుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఒక పాయింట్ వైజ్ వచ్చేద్దామా? పోషణ సంరక్షణ, తర్వాత బోధించడము, సరి అయిన త్రోవ చూపించడం, ఆత్మీయంగా నడిపించడం, తర్వాత మోడల్గా జీవించడం అంటే మాదిరికరమైన జీవితాన్ని మనము జీవిస్తూ పిల్లలకు బోధించడం. 5వది ఏంటంట? పిల్లల కొరకు ప్రార్థించడం, వారి పాపాల కొరకు విజ్ఞాపన చేయడం, తర్వాత వారి భవిష్యత్తు కొరకు మనము ఏర్పాటు చేయడం. అంతటికంటే ముఖ్యంగా పిల్లలను దేవుని సన్నిధి కొరకు వాడడం, దేవుని సన్నిధిలో పిల్లలను పెంచడం, దేవుని కొరకు దేవుని పరిచర్యలో పిల్లలను పెంచడం, అదేవిధంగా దేవుని పనిలో వాళ్ళను ఇన్వాల్వ్ చేయడం. అది చిన్న పని అయినప్పటికీ కూడా, పెద్ద పని అయినప్పటికీ కూడా మనం దేవుని సన్నిధిలో మనం వాళ్ళని పెంచాలా, దేవుని సన్నిధిలో పని చేయడానికి వాళ్ళను వదిలే వారిగా మనము ఉండాలి. హల్లెలూయా. ఇంకా సండే స్కూల్ పిల్లలు రాలేదా? వాళ్ళు వస్తే పిల్లలు కావాల్సింది చెప్తా. పిల్లలు చేయాల్సిన కర్తవ్యం ఏంటంటే వాళ్ళు వచ్చినాక చెప్తాను. తర్వాత ఇంకొకటి ఏం నేర్చుకున్నాం మనము? థామస్ అల్వా ఎడిసన్ ఏంటంట? జ్ఞానము లేని వాడు. తర్వాత ఏ రకంగా చూసుకున్నా కానీ కోడిగుడ్డు తప్ప ఏ మార్కు కూడా వచ్చేది కాదు. కానీ ఎప్పుడైతే దేవునికి మొరపెట్టిందో, ఎప్పుడైతే దేవునిలో ఆ తల్లి పెంచిందో అప్పుడు ఏమైందంట? థామస్ అల్వా ఎడిసన్ని జ్ఞానము లేని వాళ్ళని ఏం చేసినాడంట? దేవుడు గొప్ప జ్ఞానిగా చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకొకటి చూసుకున్నట్లయితే జాన్ వెస్లీ వాళ్ళ అగస్టిన్ వాళ్ళ అమ్మ, పాపి అయిన అగస్టిన్ని దేవుడు ఏం చేసినాడంట? నీతిమంతునిగా చేసినాడు. ఆమె ఏం చేసిందంట? 13 సంవత్సరాలు విడవకుండా ఏం చేసింది? ప్రార్థన చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానుల మధ్యన వెర్రివాడనైన నన్ను పిలచినది అద్భుతమే. జ్ఞానుల మధ్యన వెర్రివాడనైన నన్ను పిలచినది. నేను దేనికి పాత్రుడను కాను, కేవలం నీ కృపయే స్తోత్రం. నేను దేనికి కాను, కేవలం నీ కృపయే స్తోత్రం. చెప్దామా? ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఇంతకాలం కాచితివే. ఎబినేజరే
నా తోడువై నడచితివే. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట, జ్ఞానుల మధ్యలో వెర్రి వాళ్ళని ఏం చేశాడంట, ఆయన పిలిచి వాడుకుంటాడంట. ఏర్పరచుకునేవాడుగా దేవుడు ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మనకు ఎటువంటి అర్హత కూడా అక్కర్లేదు. ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో, ఆయన అర్హత ఉండే వాళ్ళని దేవుడు పిలవడంట, కానీ పిలిచిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట, అర్హులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. హీ నెవర్ కాల్స్ ద క్వాలిఫైడ్ బట్ హీ క్వాలిఫైస్ ద కాల్డ్. హల్లెలూయా. అంటే దేవునికి ఎటువంటి అర్హత కూడా అక్కర్లేదు, కానీ దేవుడు పిలిచినాక దేవుడు వారికి అర్హతనిచ్చేవాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు యొక్క శిష్యులను చూసుకున్నట్లయితే వాళ్ళకు ఎటువంటి అర్హత కూడా లేదు, వాళ్ళకు ఎటువంటి గొప్ప చదువు లేదు, ఎటువంటి గొప్ప సామర్థ్యాలు కూడా లేవు. అంటే చదువుకున్న వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు, దాంట్లో ఎటువంటి డౌట్ కూడా లేదు. కానీ చదువుకుంటేనే ఏర్పరచుకుంటాడు, నీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే ఏర్పరచుకుంటాడని అనుకున్నాం కదా, అది తప్పు. హల్లెలూయా. పేతురు విషయంలో చూసుకున్నా, ఇంకా అనేకుల విషయంలో చూసుకున్నా సరే వాళ్ళకు ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేవు, కానీ దేవుడు పిలిచినాడు కనుక దేవుడు వాళ్ళని ఏం చేసినాడంట, క్వాలిఫై చేసినాడు. అంటే దేవుడు వారిని అర్హులుగా చేసి దేవుడు ఏర్పరచుకున్నట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అదేవిధంగా అగస్టిన్ని పాపి అయిన అగస్టిన్ని దేవుడు ఏం చేసినాడంట, ఆయన నీతిమంతునిగా చేసినాడు. కానీ ఎన్ని రోజులు ప్రార్థన చేసిందంట తల్లి, 13 సంవత్సరాలు ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడు ఒకసారి ఏర్పరచుకున్నాడంటే ఆయన అది ఎంత టైం అయినప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాడు. కానీ తల్లి యొక్క ప్రార్థన కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసినట్లుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. తర్వాత ఇంకోటి ఏం తెలుసుకున్నాం, నీతిమంతుల సంతానము విడవబడట కానీ వారి సంతానం భిక్షమెత్తట కానీ చూడనే లేదు. హల్లెలూయా. తర్వాత ఇంకొక ద్వితీయోపదేశ కాండంలో మనం ఏం చూసుకున్నాము, తలగానే ఉంచుతాను కానీ ఆయన ఏంగా ఉంచాడంట, తోకగా ఉంచాడు. హల్లెలూయా. హల్లెలూయా. తోకగా కాక తలగా చేయును, క్రిందున్న నన్ను పైకి లేపును. తోకగా కాక తలగా చేయును, కిందున్న నన్ను పైకి లేపును. హల్లెలూయా. స్తుతి నీకే, హల్లెలూయా. స్తుతి నీకే, హల్లెలూయా. స్తుతి నీకే, హల్లెలూయా. స్తుతి నీకే. తోకగా కాక తలగా చేయును, క్రిందున్న నన్ను పైకి లేపును. తోకగా కాక తలగా చేయును, క్రిందున్న నన్ను పైకి. చెప్దామా, తలను నేను తోకను కాను, పైవాడను నేను క్రింది వాడను కాను. తలను నేను తోకను కాను, పైవాడను నేను క్రింది వాడను కాను. కనిపెట్టు వారి తల ఎన్నటికీ దించబడదు, యేసయ్య వైపు చూచుచున్న వారి ముఖములెన్నడు వెళ్ళబోవు. యెహోవా కొరకు కనిపెట్టు వారి తల ఎన్నటికీ దించబడదు, యేసయ్య వైపు చూచుచున్న వారి ముఖములెన్నడు వెళ్ళబోవు. తలను నేను చెప్దామా, తోకను కాను, తోకను కాను, తోకను కాను, పైవాడను నేను క్రింది వాడను కాదు. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మీ పిల్లల విషయంలో మీరు ఎప్పుడు కూడా నిరీక్షణను వదిలిపెట్టుకోకండి. దేవుడు తన సమయంలో ఆయన ఖచ్చితంగా ఆయన కార్యాన్ని చేసి తీరుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నవ్వుకుంటూ చెప్పండి, మీ పిల్లల విషయంలో, పక్కనతో చెప్పండి, మీ పిల్లల విషయంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు.
హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది కదా, 29వ అధ్యాయం అనుకుంటా. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 29:11. ఫాస్ట్గా పెట్టండి అక్క. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలంలో మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన సంగతులు కానీ హానికరమైనవి కావు. హల్లెలూయా. చెప్పండి ఇంకోసారి చెప్తామా? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ వాగ్దాన్ని దేవుడు నెరవేర్చును గాక. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 4వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందామా? 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధన మనుషుడు. పక్కన ఒక సేకరించి చెప్తారా? నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నీ చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును. ఎన్ని తరాలంట? ఇంకోసారి చెప్తారా? గట్టి చెప్తారా? 1000 తరాల వరకు ఆశీర్వాదం కావాలని వారు మాత్రమే గట్టిగా చెప్పండి, లేదంటే వద్దు. 1000 తరములు. హల్లెలూయా. 1000 తరముల వరకు చదవండి అక్క. కృపచూపు వాడును, నమ్మదగిన దేవుడును. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే నీవు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను నీవు ఎప్పుడైతే ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరిస్తావో ఆయన ఏం చేస్తాడంట? 1000 తరముల వరకు కృప చూపించేవాడంట. హల్లెలూయా. కృప చూపుటలో ఆనందించువాడా, దినదినము వాత్సల్యత నా పైన చూపువాడా. కృప చూపుటలో ఆనందించువాడా, దినదినము నా ఎడల వాత్సల్యత చూపువాడా. ఆనందించెదా నేను జీవిత కాలమంతా, ఆరాధించెదా నిన్ను తుది శ్వాస వరకు. ఆనందించెదా నిన్నే జీవిత కాలమంతా, ఆనందించెదా నిన్ను తుది శ్వాస వరకు. కృప చూపుటలో సంతోషించువాడా, దినదినము నా ఎడల వాత్సల్యత చూపువాడా. అందరు కలిసి కృప చూపుటలో సంతోషించువాడా, దినదినము నా ఎడల వాత్సల్యత చూపువాడా. ఆరాధించెదా నిన్నే జీవిత కాలమంతా, ఆనందించెదా నీలో తుది శ్వాస వరకు. ఆరాధించెదా
హల్లెలూయా, హల్లెలూయా. ఏం నేర్చుకున్నాం ఈరోజు? పిల్లలను ఏ విధంగా పెంచాలనేది నేర్చుకున్నాం. తర్వాత ముఖ్యంగా ఏమంట, దేవుని సన్నిధిలో పెంచాలా, అదేవిధంగా దేవుని పరిచర్యకు పిల్లలను మనము వదిలేవారిగా ఉండాలా. అదేవిధంగా థామస్ అల్వా ఎడిసన్ జీవితంలో మనం చూసినట్లయితే ఆయనకు ఎటువంటి జ్ఞానం కూడా లేదు, కానీ దేవుడు ఒక గొప్ప శాస్త్రవేత్తగా దేవుడు చేసినాడు. అదేవిధంగా అగస్టిన్ ఏంటంటే, ఆ పాపి అయిన అగస్టిన్ 13 సంవత్సరాలు వాళ్ళ తల్లి ప్రార్థన చేసింది. 13 సంవత్సరాల ప్రార్థన తర్వాత అగస్టిన్ దేవుడు గొప్ప దైవజనునిగా వాడుకున్నాడు. అనేక లక్షల మంది అగస్టిన్ ద్వారా దేవుణ్ణి తెలుసుకొని సత్యాన్ని వారు తెలుసుకున్నట్లుగా మనము చూస్తున్నాము. తర్వాత మూడవది ఏంటంటే, నా యొక్క చిన్న సాక్ష్యాన్ని నేను పంచుకున్నాను. దేవుడు నా జీవితంలో కార్యం చేయగలిగితే మీ అందరి పిల్లల జీవితంలో కూడా ఆయన కార్యము చేయగలిగిన దేవుడు అయి ఉంటున్నాడు. కనుక మీ పిల్లల జీవితంలో ఎప్పుడు కూడా నిరీక్షణను వదులుకోవద్దండి. దేవుడు మన పిల్లల మన తరాలను ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. మన యొక్క సంతానంను విడవబట్ట కానీ భిక్షం ఎత్తుట కానీ ఎన్నడూ కూడా దేవుడు చేయడు. గనుక ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణ కలిగి పిల్లల పట్ల మనం చేయాల్సిన బాధ్యతను మనం చేస్తూ ప్రార్థిస్తూ మనం నిరీక్షణ కలిగి ముందుకెళ్దాం. ముందున్న సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. హల్లెలూయా. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, యేసు చేయి విడువడు. నా యేసు చేయి విడువడు. హల్లెలూయా. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన వాత్సల్యపూర్ణుడు. ఈరోజు మదర్స్ డే సందర్భంగా అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. నేను ఒక విషయం మాత్రమే చెప్పాలని ఇష్టపడుతున్నాం. నేను తల్లి, నేను తండ్రి అని మన పిల్లలతో కమాండింగ్ చేస్తూ ఉంటాం, అధికారం చూపిస్తూ ఉంటాం. మంచిది. అదే సమయంలో మన పిల్లలకు మనం ఒక ఫ్రెండ్ లాగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉండగలుగుతామో మన పిల్లలు వారు తప్పు చేసేదే కానీ కరెక్ట్ చేసేదే కానీ అది ఏదే కానీ మన దగ్గర పంచుకోగలుగుతారు. హల్లెలూయా. ప్రియులారా, షాలు కొన్ని విషయాలు చెప్పినాడు, బట్ ఈరోజు నేను కొన్ని కొత్తగా వింటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అంటే అవిధేయుడు, మాట విండు, మొండి అని కొన్ని విషయాలను బట్టి మేము చాలా బాధపడేటువంటి వారం. కానీ కరోనా టైము నా కొడుకుని కరెక్ట్ చేసింది. హల్లెలూయా. కొన్ని విషయాలు బట్టి కృంగిపోయేటప్పుడు ఈ పరిచర్య మేము ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, పరిచయలో ఉన్నటువంటి సంఘ బిడ్డలైనటువంటి వారు మా దగ్గర చెప్తారు, బట్ సేవకులమైనటువంటి మేము అన్నీ చెప్పలేము. ఆ విషయాలను బట్టి నాలో చాలా కృంగిపోయి నేనైనా కొద్దిగా ధైర్యంగా ఉండేదాన్నేమో, కానీ పాస్టయ్య చాలా వ్యసనం. అంటే ఏంటి పరిస్థితి, రానున్న దినాల్లో పరిచర్య ఎట్లా అని షాలుతో మాట్లాడినప్పుడు ఆ ఏజ్ రెబలెస్, అంటే ఇంకా 20 కూడా రాలేదు. అయితే నాకు మళ్ళీ పాలరాజు, మేడం మీరు బాధపడొద్దండి, 19 వరకు పిల్లలు ఆ విధంగా ఉంటారు, 20th వచ్చిన తర్వాత వాళ్ళకు మెచ్యూరిటీ మైండ్ వస్తుంది, వాళ్ళ విషయాలు వాళ్ళే ఆలోచించగలిగేటువంటి స్థాయిలోకి వస్తారు. నిజంగా మళ్ళీ పాలరాజు నాకు ఆత్మీయ కుమారులే, కానీ మేము కృంగిపోయేటప్పుడు, ఎందుకంటే ఆ 2 పిల్లలు
మా ఇంట్లోనే మేమేం తింటున్నామో వాళ్ళ తినేవాళ్ళు, మేమే స్థలంలో పడుకుంటున్నామో ఆ స్థలంలో ఉండేటువంటి వారు. ఆ పిల్లల ద్వారా కూడా నేను చాలా బలపరచబడ్డా. అంత మాత్రమే కాదు, కొన్ని విషయాల్లో షాలు అక్కడే ఉన్నప్పుడు నేను వన్ రూమ్లోకి వెళ్ళేదాన్ని, మంచిగా మాట్లాడేదాన్ని. వాడు కొన్ని విషయాల్లో కన్నీరు పెట్టి ఏడ్చేటువంటి విషయంలో ప్రభు ఉన్నాడు, మేమున్నాము అని చెప్పేటువంటి వారం. అంత మాత్రం ఇలాంటి కృంగుదలలో నన్ను ధైర్యపరిచినటువంటి వాక్యము ఏది అంటే, నీతిమంతుల సంతతిని ఆయన విడువడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా హీనంగా, కొన్నిసార్లు వాడిని మాట్లాడే మాటలు బట్టి ఒకరోజు అంత మాట్లాడి అంత అయిపోయింది. ఎందుకో నేను మా రూమ్లో పడుకున్నాను, నాకు షాలు దగ్గరికి వెళ్ళాలి అనిపించింది. నేను వెళ్ళాను. వాడు రీడింగ్ చైర్ మీద కూర్చొని నాది అక్కడ ఉన్నటువంటి వేలు ఓని అక్కడ వేసుకొని ఫ్యాన్ వైపు చూస్తూ ఉన్నాడు. నాకు ఒకటే రకంగా బలంగా, నువ్వు వెళ్ళు షాలు దగ్గరికి, వెళ్ళు షాలు. నేను పోయిన వెంటనే వాడు గట్టిగా కౌగలించుకొని, మమ్మీ నాకు బ్రతకాలని లేదు, చనిపోవాలనుకున్నాను, అందుకే ఈ వేలు ఫ్యాన్ మాత్రమే నాకు దిక్కు అన్నాడు. మేమన్నాము, ప్రభువే మన దిక్కు. అనేక సార్లు పిల్లలు ఒకలాగా ఉన్నప్పుడు వాడు ఎటన్నా పోన్లే, వానిష్టంలే కాదు. ఒక తల్లిగా ఆదరించేటువంటి వ్యక్తులుగా, ఒక తల్లిగా వాడు ఏ స్థానంలో ఉన్నాడో గమనించి ఆ స్థానంలోనికి మనం వెళ్ళిపోవాలి. మన స్థానానికి యేసు ప్రభు ఏ విధంగా వెళ్ళాడో, కొన్నిసార్లు మన పిల్లల విషయంలో మనం అంత తగ్గించుకోవాలి. నేను తల్లిగా దాన్ని పటపట కొడితే మారరు, మరొక విధంగా మాట్లాడితే మారరు. వాళ్ళతో మనం ఒక ప్రేమతో, ఒక వాత్సల్యత కలిగి, నాన్న ఈ విధంగా ఉంటే మేము సంఘంలో బోధించే, ఉపదేశించే మాకు ఒక అధికారం మేము కోల్పోతాము. నీవు మాకు మాదిరిగా, మేము ఏ మార్గంలో వెళ్తూ ఉన్నామో, ఏ ఉపదేశంలో వెళ్తున్నామో, ఆ సమయంలో నాకు యెషయా గ్రంథం 54లో ఉంటుంది కదా, ఆదరణ లేక ఉన్నదానా. రెండోదిగా చివరిలో చూసుకున్నట్లయితే, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, మీకు అధిక విశ్రాంతి కలుగును. 54 యెషయా. ఆ మాటల చేత నేను ఆదరించబడ్డాను. తర్వాత మా అక్కకు కొన్ని విషయాలు చెప్పుకున్నప్పుడు, నీ కొడుకును బట్టి పరిచర్య పాడు కాదు, కానీ నీ కొడుకే ఆ పరిచర్యకు ఒక స్తంభముగా చేయబడతాడు. మరి తర్వాత నేను బాధపడతా ఉంటే మా బావగారు వచ్చినారు. ఆ సమయంలో మా బావకి ఇచ్చింది మా అక్క ఫోన్. ఆ సమయంలో మా బావ అన్నాడు, అమ్మ బాధపడొద్దు, మనము దిక్కులేని వారము కాదు, ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్తున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టినటువంటి వారిని నేను ఆశీర్వదిస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఈ విధంగా వాక్యాల చేత బలపరచబడుతూ ఉన్నాను. తర్వాత పాస్టర్ గారు ఇదే పులిపిడి దగ్గరే, ఇదే మందిరంలో నేను నిలబడి యోబు గురించి చెప్తూ ఉన్నాడు. చెప్పినప్పుడు ఆయన తన పిల్లలు చేసినటువంటి పాపములకు పాప పరిహారార్థంగా బలులు అర్పించడానికి వేకువనే లేచి వారు నీతిమంతులుగా చేయబడ్డానికి కొరకై ఆయన బలి అర్పిస్తూ ప్రతిరోజు కూడా పరిశుద్ధులుగా చేయబడ్డానికి బలి అర్పిస్తూ వచ్చినటువంటి వాక్యము నా హృదయాన్ని తాకింది. ఆ వాక్యము చేత నేను గుచ్చబడ్డాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం 3 గంటలకు లేచి పిల్లల కొరకు మొట్టమొదట నేను చేసినటువంటి ప్రార్థన ఏమంటే, నా మందిరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కొరకు, ప్రతి యవన బిడ్డ కొరకు నేను ప్రార్థన చేసి చివరికి షాలు కొరకు చేసేటువంటి దాన్ని. ఆ ప్రార్థనలు, షాలు చెప్తున్నాడు కదా, ప్రార్థనలు వ్యర్థము కానే కావు. ఈరోజు నిలబెట్టగలిగింది అంటే ఆయన మహాకృప, ఆయన మహావాత్సల్యత. అందుకోసమే ఇప్పుడు షాలు 5 అంశాలు చెప్పినాడు, మంచిది. వాటితో పాటు
తల్లులమైనటువంటి మనము మన పిల్లలతో ఒక ఫ్రెండ్లీగా ఉండాలి. అందుకోసమే ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తూ ఉన్నాను. హల్లెలూయా. స్నేహితులకు ఏదైనా మరుగు చేస్తారా? ఏదైనా దాచిపెడతారా? మనం ఎప్పుడైతే మన పిల్లలకు ఒక స్నేహితుడిగా, ఒక స్నేహితురాలుగా తల్లి ఉంటుందో, నిజంగా వారి హృదయంలో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా చెప్తారు. రెండోదిగా, తల్లి పిల్లలు కూర్చున్నా, లేచినా, నడిచినా వారు ఏం చేసేవాళ్ళు, ఎట్లా ఉండే, ప్రతి ఒక్కటి కూడా పిల్లలని తల్లి ఏం చేస్తూ ఉంటుందంటే గమనించేదిగా ఉంటుంది. గమనించినటువంటి తల్లి ప్రేమపూర్వకంగా వారిని ఏం చేయాలంటే మందలించాలి, గద్దించాలి, సరిచేసేటువంటి వారిగా ఉండాలి. మనం అనుకుంటాం కొడితే బాగుపడతారు, తిడితే బాగుపడతారు, బెల్ట్ వాడాలా, అది ఇది ఇది అది అని అనుకుంటాం. కానీ వాక్యమే పెద్ద బెల్ట్. ప్రైజ్ ది లార్డ్. అందుకోసం మనం దేవుని సన్నిధిలో ఇక్కడ చాలామంది పిల్లల గురించి ఏడుస్తుంటారు. నా కొడుకు తాగుతాడు, నా కొడుకు తిరుగుతాడు, నా కొడుకు పట్టించుకోడు, నా కొడుకు అది ఇది అని. అయితే తల్లులమైనటువంటి మనకు ప్రభు ఇచ్చినటువంటి బాధ్యత ఏమి అంటే గొప్ప బాధ్యత. ఈరోజు మనం చూసుకున్నాం కదా, బాధ్యత కలిగినటువంటి తల్లి యొక్క, తండ్రి యొక్క విషయాలను మనం గమనించినాము. వాటన్నిటి ప్రకారంగా మనం ఉంటూ ప్రభువా దేవుని యొక్క ఉపదేశంలో పెంచేటువంటి కృపను, కూర్చుంటున్నప్పుడు, లేచున్నప్పుడును, మాట్లాడున్నప్పుడును దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడాలి. చిన్న పిల్లలుగా ఉన్నప్పటి నుంచి కూడా నేను పడుకుంటే ఒక చెయ్యి మీద బ్లెస్సీని, ఒక చెయ్యి మీద షాలుని, ఇవే చేతుల్లో వాళ్ళకి పిల్లోస్ వాళ్ళకి పడుకునే వరకు కూడా దేవుని విషయాలే, దావీదు గురించి, సమూయేలు గురించి, ఈ విధంగా దేవుని సంగతుల గురించి. ఆ వయసులో వాళ్ళకి నేనేం చెప్తానో కూడా వాళ్ళకి తెలియదు. కానీ నా ఆశ ఏమంటే వాళ్ళకు యేసయ్య మాటలు అనే మాటలు ఒక్కటే తెలిస్తే, ఒక నిర్ణయ కాలం వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పిన బాల్యకాల దినంలో ఎందుకు చేసిన ఉపదేశము వాళ్ళని కాపాడగలుగుతున్నటువంటి ఒక విశ్వాసంతో నేను వాళ్ళకి దేవుని కూర్చున్నటువంటి సంగతులే చెప్పేదాన్ని. వాళ్ళ పిల్లల నా కడుపులో ఉన్నప్పుడు కూడా నేను చేసినటువంటి విషయాలు ఏమి అంటే, నా డైలీ పోర్షన్ నేను చదువుకుంటూ నాకు పుట్టపోయే బిడ్డల విషయంలో కూడా ఒక్కొక్క అధ్యాయము వాళ్ళకి కడుపులో ఉన్నప్పుడే నేను చెప్పించేదానిని. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యమే నా పిల్లలు తొట్టిల్లినా కూడా, పడిపోయినా కూడా నిలబెట్టగలిగినది కేవలము దేవుని వాక్యం. బ్రతికించినది దేవుని వాక్యము, సరిచేసినది దేవుని వాక్యము. కాబట్టి ప్రియులారా, ఈరోజు మదర్స్ డే సందర్భంగా తల్లులమైనటువంటి మనము మన పిల్లలకు వండి పెట్టి వాళ్ళకి కడుపు నింపుతూ ఉన్నాం. మంచిది. మరి ఏది కావాలన్నా ఫస్ట్ డాడీ దగ్గరికి వెళ్తాడా, మమ్మీ దగ్గరికి వెళ్తారు. నా పిల్లలైతే నా దగ్గరికే వస్తారు, ఇది విషయం అని. మరి మీ పిల్లలు? తండ్రి అన్నీ తెచ్చిస్తాడు, కానీ దాన్ని సమకూర్చేది ఎవరు? పొదుపుగా జాగ్రత్తగా వాడేది ఎవరు? కదా. కాబట్టి పిల్లలు తల్లిని వెంటనే తృణీకరించారు. వాళ్ళ డాడీకి భయపడతారు, మన దగ్గర సిల్లీగా ఉంటారు. ఆ సమయంలో మనము పిల్లల్ని దగ్గరికి హక్కున చేర్చుకొని కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు నిజంగా మనకు గాయమవుతుంది. ఎంత చెప్పినా వినరు కదా, ఏం చేసినా వినరు కదా, ఎంత ప్రార్థన చేస్తున్నా మారరు కదా అని. కానీ మన యొక్క కన్నీటిని చూసినటువంటి దేవుడు మనకు సమీపమై ఆయన మన కన్నుల నుండి వచ్చేటువంటి ప్రతి బాష్ప బిందువును తుడిచి ఆనంద బాష్ప బిందువులుగా మార్చే దేవుడు మన ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఏ తల్లే కానీ, ఏ తండ్రే కానీ, నా పిల్లలు ఈ విధంగా ఉన్నారు, నా పిల్లలు ఈ విధంగా ఉన్నారని బాధ కలుగుతుంది. కానీ ఆ బాధలో దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది. ఆ బాధలో దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఆ ఆదరించే, ధైర్యపరిచే ఆ వాక్యాన్ని పట్టుకొని, ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసినప్పుడు వాక్యము ఏమి చెప్తుందో అదే మన పిల్లలు చేయగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి దేవుడి లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. అందరం కూడా మోకరిద్దాం.
దేవుడి లేఖన భాగాలను దీవించును గాక. ఆమేన్.